హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. నేను మీ మదన్ సార్. ఈరోజు సెషన్కి రెడీ అమ్మా? ఆడియో వీడియో క్లియర్గా ఉంటే మెసేజ్ చేయండి. కన్ఫర్మేషన్ ప్లీజ్. మీరందరూ అడిగినట్టుగానే గ్రాఫికల్ అనాలిసిస్ మీద ఇంకొంచెం టైం స్పెండ్ చేయమన్నారు. దాంతోనే వచ్చేసాను ఈరోజు. గ్రాఫికల్ అనాలిసిస్ మీద టైం స్పెండ్ చేసి మీ అందరికీ రిలేటివ్ మోషన్ అంటే ఒక పెద్ద భూతం అన్నమాట. ఆ రిలేటివ్ మోషన్ భూతం కాదు, అది చాలా హెల్ప్ఫుల్ మనకి అనేది ప్రూవ్ చేస్తాయి ఈరోజు క్లాస్లో. హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ కన్ఫర్మ్. ఆడియో వీడియో క్లారిటీ ఉందా? ఆడియో అండ్ వీడియో ప్లీజ్ కన్ఫర్మ్. హాయ్ కార్తికేయ, హాయ్ నాని, హాయ్ శ్రావణి. ఈజ్ ఆడియో వీడియో క్లియర్? ఓకే ఫైన్, మనం ముందుకెళ్ళిపోదాం అయితే. మరి నేను మీ ఫిజిక్స్ కోచ్, మీకు తెలిసిందే. ఇది ప్రతి వీడియోలోనూ నేను పెడతా ఉంటాను, రైట్? అయితే ఈరోజు మనం నేర్చుకోబోయేది ఏంటి అనంటే, మనం నేర్చుకోబోయేది గ్రాఫికల్ అనాలిసిస్ అండ్ బేసిక్స్ ఆఫ్ రిలేటివ్ మోషన్. ఓకే, ఇప్పుడు ఎలా ఉందో చెప్పమ్మా. హాయ్ పవన్, హాయ్ నందీశ్వర్. అయితే మనం ఫస్ట్ చేయబోయేది ఏంటి ఈరోజు అని అంటే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ గురించి మాట్లాడతాం అండ్ వాటి మీద కొన్ని మంచి న్యూమరికల్స్ చేస్తాం. ఆ తర్వాత రిలేటివ్ మోషన్ అనేది ఎంత యూస్ఫుల్లో మాట్లాడతాం. ఆ తర్వాత బేసిక్స్ ఆఫ్ రిలేటివ్ మోషన్తో స్టార్ట్ చేసి కండిషన్ ఆఫ్ కొలిజన్ గురించి మాట్లాడతాం అండ్ క్లోజెస్ట్ అప్రోచ్. ఇప్పుడు చెప్పండి, వాయిస్ ఎలా ఉంది ఇప్పుడమ్మా? ప్లీజ్ కన్ఫర్మ్. ప్లీజ్ కన్ఫర్మ్, వాయిస్ ఎలా ఉంది ఇప్పుడు? వాయిస్ ఎలా ఉందమ్మా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. నేను కూడా చేంజ్ చేస్తాను. ఈజ్ ఆడియో ఫైన్? ఈజ్ ఆడియో ఫైన్? ఓకే, లెట్స్ కంటిన్యూ దెన్. మనం చూడబోయేది ఇవి ఏంటి అని అంటే, ఇంక లాస్ట్కి వచ్చేసరికి మనకు కండిషన్ ఆఫ్ కొలిజన్ అండ్ క్లోజెస్ట్ అప్రోచ్. ఒకవేళ కొలైడ్ అవ్వకపోతా ఉంటే, ఏవైనా ఒక రెండు పార్టికల్స్ను నువ్వు విసిరేసినప్పుడు అవి కొలైడ్ అవ్వకపోతే ఏమవుతాయి? చాలా దగ్గరగా వచ్చి మళ్ళీ దూరం వెళ్ళిపోతాయి కదా. సో ఎంత దగ్గరగా వెళ్తాయి అనేదే క్లోజెస్ట్ అప్రోచ్ అనమాట. సో ఇది ఈరోజు మనం క్లాస్లో చూడబోయేది. ఓకే, అయితే ఫస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ గురించి మాట్లాడదాం. అందులో ఫస్ట్ది బాగా ఫ్రీక్వెంట్గా వచ్చేది ఏంటి అని అంటే, ఈరోజు స్టూడియో మార్చారు, సో కొంచెం డిఫరెంట్గా ఉంది నాకు. y = mx + c అనేది చాలా ఫ్రీక్వెంట్గా వచ్చిద్దమ్మా. అయితే ఏంటి అది అని అంటే, ఇట్స్ ఎ స్ట్రైట్ లైన్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను y = 2x అని తీసుకున్నాను అనుకో, అప్పుడు ఎలా వెళ్తుంది నీకు గ్రాఫ్? స్టార్ట్స్ ఫ్రమ్ ఆరిజిన్ అండ్ గోస్ అప్ విత్ ఏ పాజిటివ్ స్లోప్. ఆఫ్ స్లోప్ హౌ మచ్? ఆఫ్ స్లోప్ 2. ఇప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలాంటి స్ట్రైట్ లైన్ గీసా. ఏంటి ఆ స్ట్రైట్ లైన్ అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ఇంటర్సెప్ట్ ఆఫ్ 0,3 అండ్ ఈ పాయింట్ వచ్చేసరికి మనకి 2,0. అప్పుడు దీని స్లోప్ ఎలా కనుక్కోవాలి అని అంటే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 కదా. సో నీకేమవుతుంది -3/2. దీని స్లోప్ ఎంత? ఈ స్లోప్ అనేది మీకు తెలుసు, ఆల్రెడీ మీకు తెలుసు. అయితే నేను ఇప్పుడు మాట్లాడదాం అనుకుంటుంది ఏంటి అని అంటే నీకు ఒక స్ట్రైట్ లైన్ ఉంది. ఆ స్ట్రైట్ లైన్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్తో నీకు థీటా యాంగిల్ మేక్ చేస్తే దాని స్లోప్ ఎంత అని అంటే దాని స్లోప్ని మనం టాన్ థీటా అని కూడా రాయొచ్చు. ఎప్పుడైతే నీకు థీటా పెరుగుతూ వెళ్తుందో యాజ్ థీటా ఇంక్రీజెస్ స్లోప్ కూడా ఇంక్రీజ్ అయింది కదా. ఎక్కడి దాకా? థీటా 90 degrees దాకా. ఆ తర్వాత ఏమవుతుంది? వెన్ థీటా ఈజ్ గోయింగ్ టు గో బియాండ్ 90 degrees అప్పుడు దాని స్లోప్ ఏమవుతుంది అని అంటే నెగిటివ్ అవుతుంది. సో నువ్వు ప్రాపర్గా విజువలైజ్ చేసుకుందాము అని అనుకుంటే ఇదిగో ఇది కదా థీటా. ఇది ఇంక్రీజ్ అయ్యి వెళ్ళే కొద్దీ ఈ లైన్ అనేది ఏదైతే ఉందో అది ఇలా వెళ్తూ 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 ఫస్ట్ వర్టికల్ అవుతుంది. వర్టికల్ అయినప్పుడు దాని స్లోప్ ఎంత? వర్టికల్ అవుతున్నప్పుడు దాని స్లోప్ ఎంత? ఇన్ఫినిటీ. ఎప్పుడైతే నువ్వు స్లైట్గా ఇటువైపు టిల్ట్ అవుతుందో, ఎప్పుడైతే నీకు వర్టికల్ నుండి అది ఇటువైపు టిల్ట్ అవుతుందో యాంగిల్ మోర్ దాన్ 90 అవుతుంది, స్లోప్ అనేది నెగిటివ్ అయిపోతుంది. అలా నువ్వు ఇంకా లైన్ని కిందకి తీసుకెళ్తూ ఉంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో అది హారిజాంటల్ అయిపోతుంది. టాన్ 180 ఎంత అని అంటే టాన్ 180 మళ్ళీ ఏంటమ్మా 0. సో ఒక లైన్ స్ట్రైట్ లైన్ అనేది ఇలా హారిజాంటల్గా ఉన్నప్పుడు నా మొహం మీద పెడుతున్నా, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మనకు రోజు వైట్ మార్కర్ వస్తుంది, బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఈరోజు మనకి బ్లాక్ మార్కర్ వచ్చింది, నా మొహం ఒక్కటే తెల్లగా ఉంది. సో నా మొహం మీద పెట్టి చూపిస్తున్నా మీకు. మార్కర్ ఇలా ఉన్నప్పుడు స్లోప్ ఎంతరా బాబు అని అంటే 0. సో నువ్వు ఎప్పుడైతే దాని ఇంక్లినేషన్ ఆర్ యాంగిల్ మేడ్ ఇంక్రీజ్ చేస్తూ వెళ్తావో టాన్ 90 దగ్గరికి వచ్చేటప్పటికి అది స్లోప్ పాజిటివ్ ఇన్ఫినిటీ అవుతుంది. దాన్ని స్లైట్గా నువ్వు చేంజ్ అవ్వగానే స్లోప్ -ఇన్ఫినిటీ అవుతుంది. ఆ -ఇన్ఫినిటీ నుండి తగ్గుతూ 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 లైక్ మ్యాగ్నిట్యూడ్ తగ్గుతూ 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 ఎప్పుడైతే అది 180 degrees మేక్ చేసేదో అప్పుడు మళ్ళీ స్లోప్ 0 అయిపోతుంది. సో మీకు నెంబర్స్లో మాట్లాడాలి అంటే 0 కదా. స్లోప్ 1, 2, 10, 100, 1 lakh, ఇన్ఫినిటీ, -ఇన్ఫినిటీ, -1 lakh, -10,000, -100, -2, -1, 0 ఇలా చేంజ్ అవుతుంది. అది మీకు బ్రెయిన్లో విజువలైజేషన్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ సార్ ఎప్పుడు ఇదేనా మనం మాట్లాడేది అని అంటే స్ట్రైట్ లైన్ ఒక్కటే కాదమ్మా, మనం మల్టిపుల్ వాటి గురించి మాట్లాడతాం. అండ్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ యూజ్ చేసి మనకి ఇచ్చిన డేటా ప్రకారం ఆ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ కనుక్కోవాలి. ఈ ఫార్ములాని యూజ్ చేసి ఇచ్చిన డేటా ప్రకారం ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ కనుక్కోవాలి, అది కూడా ఇంపార్టెంటే. అయితే మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి జనరల్గా వచ్చేది అని అంటే మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ పారాబోలా అమ్మ. చాలా ఫ్రీక్వెంట్గా వచ్చిద్ది అనమాట ఇది కూడా. ఏంటి సార్ ఈ పారాబోలా? ఫిజిక్స్లో వచ్చే పారాబోలాలు ఏంటి అని అంటే y ఈజ్ ఈక్వల్ టు ax² ప్లస్ bx ప్లస్ c ఆర్ x ఈజ్ ఈక్వల్ టు ay² ప్లస్ by ప్లస్ c. ఈ రెండిట్లోనూ ఏ అనేది 0 అవ్వకూడదమ్మా. అప్పుడు నీకు ఏదైతే ఉంటుందో ఆ షేప్ని మనం పారాబోలా అని పిలుస్తాం. గుర్తుపెట్టుకోండి. అది ఎలా ఉంటుంది సార్ ఆ పారాబోలా? ఫర్ ఎగ్జాంపుల్ y ఈజ్ ఈక్వల్ టు x² తీసుకుంటా. అప్పుడు నేను పాయింట్స్ మార్చేస్తా. ఏంటనంటే x ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇది,
ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు వై ఎంతమ్మా 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 కానీ -1 కానీ పెట్టినప్పుడు వై వాల్యూ ఎంత 1 పాజిటివే. వై ఎప్పుడు పాజిటివ్, ఎందుకంటే వై ఈజ్ ఎక్స్ స్క్వేర్ అనేది ఎప్పుడు పాజిటివ్. సో అప్పుడు దాని షేప్ ఎలా ఉంటుంది అని అంటే ఇలా ఉంటుంది. అదే నేను y ఈజ్ ఈక్వల్ టు -x² తీసుకున్నాను అనుకో, ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ ఎక్స్ y అనేది ఎప్పుడూ నెగిటివ్, ఎందుకంటే x² ఎప్పుడూ పాజిటివ్. సో x² పాజిటివ్ మల్టిప్లైడ్ విత్ మైనస్ y విల్ బి వాట్ నెగిటివ్. సో ఎలా వచ్చింది ఆ గ్రాఫ్ అంటే నీకు ఎలా వస్తుంది. దీన్నేమో అప్వర్డ్ పారాబోలా అంటారు, దీన్నేమో డౌన్వర్డ్ పారాబోలా అంటారు. ఎప్పుడు నీకు డౌన్వర్డ్ పారాబోలా వస్తుంది, నీకు కోఎఫిషియంట్ ఆఫ్ x² అనేది నెగిటివ్ అయినప్పుడు నీకు అలా వస్తుంది. ఎప్పుడైతే కోఎఫిషియంట్ ఆఫ్ x² నీకు పాజిటివ్ అవుతుందో అప్పుడు నీకు పారాబోలా ఎలా వస్తుంది. ఇట్స్ కాల్డ్ యాజ్ అప్వర్డ్ పారాబోలా, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ డౌన్వర్డ్ పారాబోలా. నెక్స్ట్ సార్, మరి x ఈజ్ ఈక్వల్ టు y² అయినప్పుడు ఏంటి సార్, y వాల్యూ ఏదైనా కానీ ఆ y వాల్యూ పాజిటివ్ అవని నెగిటివ్ అవని x అనేది నీకు ఎప్పుడూ పాజిటివ్. సో అప్పుడు నీకు గ్రాఫ్ ఇలా వస్తుంది. ఇది పెద్ద సైన్స్ ఏం కాదమ్మా, నువ్వు పాయింట్స్ మార్క్ చేసి చూడు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు y2 తీసుకున్నావు అనుకో, x4 అవుతుంది. ఎవడు ఎక్కువ ఫాస్ట్గా చేంజ్ అవుతున్నాడు అంటే x ఫాస్ట్గా చేంజ్ అవుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ y0 తీసుకున్నావు అనుకో, x కూడా 0. కానీ y2 అయ్యేటప్పటికి x ఎంత అవుతుంది 4 అయిపోతుంది. అంటే నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేసావనంటే ఇదిగో x ఎక్కువ పెరుగుతుంది వెన్ కంపేర్డ్ విత్ y. x అనేది ఎక్కువ పెరుగుతుంది వెన్ కంపేర్డ్ విత్ y. ఇక్కడ ఏమవుతుందమ్మా, x0 పెడితే y0, x2 పెట్టాను అనుకో y ఏమవుతుంది 4 అవుతుంది. సో xతో పోలిస్తే y అనేది ఎక్కువ పెరగాలి. అంటే ఇదిగో ఇంత నువ్వు x చేంజ్ చేస్తే నీకు ఇంత చేంజ్ ఇన్ y వస్తుంది. సో ఎప్పుడైనా సరే నువ్వు y ఈజ్ ఈక్వల్ టు x² చూసావు అనుకో, y ఈజ్ ఈక్వల్ టు x² చూసినప్పుడు y చేంజెస్ ఫాస్టర్ దాన్ x. x ఈజ్ ఈక్వల్ టు y² చూసావు అనుకో, x చేంజెస్ ఫాస్టర్ దాన్ y ఫర్ మెజారిటీ ఆఫ్ ద రీజియన్. ఎందుకు సార్ మరి మెజారిటీ ఆఫ్ ద రీజియన్ అని అన్నారు అని అంటే, y వాల్యూ లెస్ దాన్ 1 ఉందనుకో అప్పుడు x ఇంకా తక్కువ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ y నువ్వు 0.1 తీసుకున్నావు అనుకో, x 0.01. సో నీకు y వాల్యూ 0 to 1లో x అనేది తక్కువ చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే y మోర్ దాన్ 1 అయిపోతుందో అప్పుడు x చేంజెస్ ఫాస్టర్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి x ఈజ్ ఈక్వల్ టు -y² అని అన్నాడు అనుకో, అప్పుడేమొస్తుంది గ్రాఫ్ ఇలా వస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఫిజిక్స్లో ఎప్పుడు ఎక్స్లు వైల గురించి మాట్లాడతాడా, ఎప్పుడు మాట్లాడ్డు. వెలాసిటీ టైం అంటాడు, లేకపోతే యాక్సలరేషన్ టైం అంటాడు, లేకపోతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వర్సెస్ ఆర్ అంటాడు, లేకపోతే పొటెన్షియల్ వర్సెస్ ఆర్ అంటాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే మ్యాథమెటిక్స్లో మనం ఎక్స్కి వైకి రిలేషన్లో మాట్లాడుతూ ఉంటాం. మన బ్రెయిన్ కూడా జనరల్గా వై అండ్ ఎక్స్ ఫామ్లో ఒక ఈక్వేషన్ చూస్తే తొందరగా డిటెక్ట్ చేసిద్ది దాన్ని, వేరే వాటికి టైం తీసుకుంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఎప్పుడైతే నీకు ఈక్వేషన్ వై అండ్ ఎక్స్ టర్మ్స్లో ఉండిద్దో మన బ్రెయిన్ చాలా ఈజీగా ప్రాసెస్ చేసిద్ది. ఓకే, నేను అర్థమయ్యేటట్టు చెప్తాను. దానికన్నా ముందు ఇంకో 2 ఉన్నాయమ్మా. ఏంటి మనకి ఫిజిక్స్లో ఇంకో 2 కొంచెం ఫ్రీక్వెంట్గా వచ్చేవి ఏంటి అని అంటే, ఎలిప్స్ ఒకటి, ఎలిప్స్ x² + y² + b² 1 అయినప్పుడు నీకు ఎలిప్టికల్ షేప్ అమ్మా. ఎలిప్టికల్ షేప్ నీకు ఓన్లీ కొన్ని ప్లేసెస్లోనే వస్తుంది. గ్రావిటేషన్ అండ్ SHM చాప్టర్లో ఈ షేప్ వస్తుంది. దీన్నేమో సెమీ మేజర్ యాక్సిస్ అంటారు, దీన్నేమో సెమీ మైనర్ యాక్సిస్ అని అంటారు. ఇదమ్మా దాని షేప్. ఇది అంత ఫ్రీక్వెంట్ కాదు, ఓన్లీ 2 చాప్టర్స్లో వస్తుంది. కానీ ఈ హైపర్బోలా ఉంది కదా, హైపర్బోలాకి కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్ మనకి x × y = కాన్స్టెంట్. ఇది ఎప్పుడైతే చూస్తావో దెన్ ఇట్ ఈజ్ ఏ హైపర్బోలా. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఏంటి ఆ ఎగ్జాంపుల్ అని అంటే, x × y = 4 అని తీసుకుందాం. x × y నువ్వు 4 అని తీసుకున్నప్పుడు ప్లాట్ చేయి. ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. నువ్వు ప్లాట్ చేసినప్పుడు
ఎలా వస్తుంది? ఇలా వస్తుంది. ఎక్స్ ఇంటూ వై షుడ్ బి ఏ కాన్స్టెంట్. వై పెద్దగా ఉందనుకో, ఆటోమేటిక్గా ఎక్స్ చిన్నది అవ్వాలి. అప్పుడే ఆ రెండింటి యొక్క ప్రొడక్ట్ నీకు కాన్స్టెంట్ వస్తుంది. ఓకే, ఇక్కడ చూడు, ఎక్స్ వై బోత్ నెగిటివ్. ఎందుకు? నెగిటివ్ ఇంటూ నెగిటివ్ నీకు పాజిటివ్ వస్తుంది కాబట్టి. అదే ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు -4 అన్నాను అనుకో, నీకు గ్రాఫ్ సెకండ్ క్వాడ్రంట్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్లో వచ్చేది. బట్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఎప్పుడైనా సరే వాళ్ళు ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 4 ఆర్ సమ్ కాన్స్టెంట్, సమ్ పాజిటివ్ కాన్స్టెంట్, ఏదో కాన్స్టెంట్ అన్నారనుకో, ఒక వాల్యూ పెద్దగా ఉంటే ఇంకో వాల్యూ చిన్నగా ఉండాలి. కావాలంటే నువ్వు గమనించి చూడు. ఇదిగో ఈ పాయింట్కి వై వాల్యూ ఎక్కువ ఉంది, ఈ పాయింట్కి చాలా ఎక్కువ వై వాల్యూ ఉంది, అందుకే ఆ పాయింట్కి తక్కువ ఎక్స్ వాల్యూ ఉంది. అదే నువ్వు ఈ పాయింట్ గురించి మాట్లాడేవనంటే దానికి ఎక్కువ ఎక్స్ వాల్యూ ఉంది అండ్ తక్కువ వై వాల్యూ ఉంది. ఇదంతా బేసిక్స్ అమ్మా, చాలా బేసిక్స్. ఇప్పటివరకు నేను చెప్పింది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నో ఇట్. సో ఫర్ దెమ్ వాళ్ళు ఏమనుకుంటారంటే, అరే ఏంట్రా బాబు ఏం జరుగుతుంది ఇక్కడ అని అనుకుంటారు. ఇప్పుడు ఒక చిన్నది నేను చేస్తాను. ఏంటదనంటే, చెప్పాను కదా మనకి ఎక్స్లు వైల్లో ఎవడు, మనకి ఎక్స్ల్లో వైల్లో ఎవరు మనకి ఎందులో ఇస్తారు? ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఆ ఎగ్జాంపుల్ ఏంట్రా బాబు అని అంటే, వాళ్ళు v ఈజ్ ఈక్వల్ టు 5t + 6 అని ఇస్తాడు. v ఈజ్ ఈక్వల్ టు 5t + x అని, సారీ 6 అని vకి tకి గ్రాఫ్ గీయమంటాడు. మన బ్రెయిన్ జనరల్గా ప్రాసెస్ చేయదు దీన్ని అంత ఫాస్ట్గా. సో నేను మీకు ఒక షార్ట్ కట్ ఇవ్వబోతున్నా. ఏదైతే వై యాక్సిస్ మీద ఉందో దాన్ని వై అని రాసుకో, ఏదైతే ఎక్స్ యాక్సిస్ మీద ఉందో దాన్ని ఎక్స్ అని రాసుకో. సో వై యాక్సిస్ మీద మనకి ఏం రాశాడు? వై యాక్సిస్ మీద మనకి వి ఉంది, సో దాన్ని వై అని రాయి 5. ఏదైతే ఎక్స్ యాక్సిస్ మీద ఉందో దాన్ని ఎక్స్ అని రాయి 5x + 6. ఇప్పుడు నీ బ్రెయిన్కి ఇది చాలా ఈజీగా స్ట్రైక్ అవుతుంది. ఏంటమ్మా? స్ట్రైట్ లైన్ కదా, y ఈజ్ ఈక్వల్ టు mx + c. ఇంటర్సెప్ట్ ఏమో పాజిటివ్, స్లోప్ కూడా పాజిటివ్. సో అప్పుడు ఆటోమేటిక్గా నీకు గ్రాఫ్ ఇలా వచ్చింది. కానీ మన క్వశ్చన్స్లో ఏం చేస్తాడంటే రివర్స్ ఇస్తాడు. గ్రాఫ్ ఇస్తాడు, మనం ఈక్వేషన్ కనుక్కోవాలి. గ్రాఫ్ ఇస్తాడు, ఈక్వేషన్ కనుక్కోవాలి. ఓకే, నేను ఇంకోటి కూడా ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ v² ఈజ్ 2t, plot the graph between v² and t. మన బ్రెయిన్ జనరల్గా దేన్ని ఎక్కువ ప్రాసెస్ చేస్తుంది? వై అండ్ ఎక్స్ టర్మ్స్ని బాగా ప్రాసెస్ చేస్తుంది, వై అండ్ ఎక్స్ని బాగా ప్రాసెస్ చేస్తుంది. సో ఏదైతే వై యాక్సిస్ మీద ఉందో దాన్ని నువ్వు వై అని పెట్టేసాయి, కన్ఫ్యూజనే ఉండదు. సో ఇక్కడ వీకి టీకి గ్రాఫ్ గీయట్లేదమ్మా, వీళ్ళు v²కి టీకి గ్రాఫ్ గీస్తున్నారు. సో నేను v²ని వై అని రాస్తా, టీని ఎక్స్ అని రాస్తా. అప్పుడు ఏమైపోయింది? మళ్ళీ అది స్ట్రైట్ లైనేగా. స్ట్రైట్ లైన్ అయిపోయినప్పుడు ఏం రాయాలమ్మా? y ఈజ్ ఈక్వల్ టు mx, స్లోప్ ఏమో +2, ఇంటర్సెప్ట్ ఏమో 0. అంటే ఇట్స్ ఎ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. ఒక్కోసారి ఏమిస్తాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ v² ఈజ్ ఈక్వల్ టు 2tనే తీసుకుందాం. బట్ వాళ్ళు ఏం అడుగుతారంటే ప్లాట్ ద గ్రాఫ్ బిట్వీన్ v అండ్ t అని అడుగుతారు. ప్లాట్ ద గ్రాఫ్ బిట్వీన్ v అండ్ t. ఇక్కడే మనకి ప్రాబ్లం. vని y అని పెట్టాలి. ఓకే, అప్పుడు ఏమవుతుంది? అది y² అవుతుంది. టీని ఏమని పెట్టాలి? ఎక్స్ అని పెట్టాలి. నువ్వు దీన్ని ప్రాపర్గా గమనించావంటే ఎక్స్ ఏంటమ్మా? హాఫ్ y² కదా. నేను మీకు ఏం చెప్పాను? ఒక్కసారి వెనక్కి వెళ్దాం.
ఇదిగో పారాబోలా x ఈజ్ ఈక్వల్ టు ay స్క్వేర్ ప్లస్ by ప్లస్ c. x ఈజ్ ఈక్వల్ టు ay స్క్వేర్ ప్లస్ by ప్లస్ c ఉన్నప్పుడు దాని షేప్ ఏంటి? పారాబోలా. ఎలాంటి పారాబోలా? ఇలాంటి పారాబోలా కదా. అప్పుడు ఏమొచ్చిద్దమ్మా దీనికి? ఇది ఉండాలి, కానీ దాన్ని నేను డ్రా చేయను, స్పేస్ లేదు నాకు కింద. సో ఇలాంటి కర్వ్ రావాలి. మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అని అంటే, వీళ్ళు ఇలా ఈక్వేషన్ ఇవ్వగానే వాళ్ళ బ్రెయిన్ బ్లాక్ అయిపోద్ది. వాళ్ళ బ్రెయిన్ ఎప్పుడు జనరల్గా అన్ఫ్రీజ్ అవుతుంది, ఎప్పుడు ఓపెన్ అప్ అవుతుంది అని అంటే, వాళ్ళు ఏదన్నా ఈక్వేషన్ని వైని ఎక్స్ని టర్మ్స్లో చూసినప్పుడు మాత్రమే వాళ్ళ బ్రెయిన్ అన్లాక్ అవుతుంది, అదర్వైజ్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి. సో నేను చెప్పిన టెక్నిక్ వాడండి. ఏదైతే వై యాక్సిస్ మీద ఉండిద్దో దాన్ని వై అని రాయండి, ఏదైతే ఎక్స్ యాక్సిస్ మీద ఉండిద్దో దాన్ని ఎక్స్ అని రాయండి. ఆటోమేటిక్గా నీకు ఈక్వేషన్ ఎక్స్ అండ్ వై టర్మ్స్లోకి మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది గుర్తుందిగా అమ్మా, పొటెన్షియల్ ఆఫ్ ఏ పాయింట్ చార్జ్ KQ/R కదా. పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్ KQ/R కదా. ఇప్పుడు వాళ్ళు ఏం అడుగుతారంటే, పొటెన్షియల్కిను ఆర్కి గ్రాఫ్ గీయమంటారు. పొటెన్షియల్కి ఆర్కి గ్రాఫ్ గీయమంటారు. సో నేను మీకు ఏం చెప్పాను, ఏదైతే వై యాక్సిస్ మీద ఉందో దాన్ని వై అని రాయ్, ఏదైతే ఎక్స్ యాక్సిస్ మీద ఉందో దాన్ని ఎక్స్ అని రాయ్. ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు కేక్యూ అనేది కాన్స్టెంట్ అని తెలుసు. సో ఎక్స్ ఇంటూ వై నీకు కాన్స్టెంట్ అయితే ఏంటమ్మా షేప్? హైపర్బోలా. సో ఎలా రావాలి అప్పుడు? ఇలా రావాలి. నాగలక్ష్మి చాప్టర్ వైజ్ వెయిటేజ్లు ఇప్పుడు కాదమ్మా, అది లాస్ట్ మినిట్లో చేయాల్సిన పనులు. ఇప్పుడు కాదు. మన ఈ ఎయిమ్ ఏంటి? అన్ని చాప్టర్స్లో ఇంపార్టెంట్ చేయడం. అదే మనం ఇప్పుడు చేస్తున్నాం. అన్ని చాప్టర్స్లో ఇంపార్టెంట్ చేయడం అనేది మన ఎయిమ్. ఇప్పుడు ఎప్పుడు వస్తుందంటే ఈ ఈ ఇన్ఫినిటీ సిరీస్ అయిపోయిన తర్వాత అప్పుడు చాప్టర్ వైజ్ వెయిటేజెస్ తీసుకొని ఎక్కువ క్వశ్చన్లు ఎక్కడ నుండి వస్తున్నాయో మళ్ళీ వాటి మీద ఫోకస్ చేస్తాం. అది ఇంకొక రౌండ్ ఆఫ్ రివిజన్ లాగా. మీకు వదిలిపెట్టే సమస్య లేదులే, కంగారే పడొద్దు. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చేద్దాం. ఫిగర్ షోస్ ఏ వెలాసిటీ టైమ్ గ్రాఫ్ ఆఫ్ ఏ పార్టికల్ మూవింగ్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్. ద కరెక్ట్ డిస్ప్లేస్మెంట్ టైమ్ గ్రాఫ్ ఆఫ్ ద పార్టికల్ ఈజ్ షోన్ యాజ్. ఇది నిన్న లాస్ట్ వీడియోలో ఉన్న క్వశ్చన్ అన్నమాట. ఓకే, లాస్ట్ వీడియోలో లాస్ట్లో ఉన్న క్వశ్చన్. చేస్తా ఇప్పుడు కాదు, కాకపోతే. ఓకే, ఇక్కడ చూడమ్మా, ఇదేంటిది? వెలాసిటీకి టైంకి ఎలా ఉందమ్మా? స్ట్రైట్ లైన్, రైట్? సో ఆ రీజన్లో నీకు వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది, అండ్ అట్ ద సేమ్ టైమ్ నీకు dv/dt విచ్ ఈజ్ నథింగ్ బట్ స్లోప్. ఏంటి నాన్న స్లోప్ నీకు యాక్సలరేషన్. అది ఒక స్ట్రైట్ లైన్ అవడం వల్ల ఆ యాక్సలరేషన్ అనేది ఒక పాజిటివ్ కాన్స్టెంట్ కదా. ఎలా తెలిసింది నాకు అది పాజిటివ్ కాన్స్టెంట్ అని? ఎందుకంటే స్లోప్ ఆఫ్ దట్ స్ట్రైట్ లైన్ ఈజ్ పాజిటివ్. ఓకే, సో 0 to 2 వీళ్ళు అడుగుతున్న గ్రాఫ్ ఏంటంటే ఎక్స్కి టీకి అడుగుతున్నారు కదా. ఏమని అన్నారు? ద కరెక్ట్ డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ అని అడిగారు. ఎప్పుడైతే నీకు వెలాసిటీ చేంజ్ అవుతుందో స్లోప్ ఆఫ్ ఎక్స్టీ గ్రాఫ్ ఏంటి? స్లోప్ ఆఫ్ ఎక్స్టీ గ్రాఫ్ ఏంటి అనంటే dx/dt అంటే వెలాసిటీ. మరి 0 to 2 సెకండ్స్లో వెలాసిటీ ఏమవుతుందమ్మా? ఇంక్రీజ్ అవుతుందిగా. అంటే ఎక్స్టీ గ్రాఫ్లో స్లోప్ ఇంక్రీజ్ అవ్వాలిగా. అంటే ఇదిగో ఇది నువ్వు తీసుకున్న టాంజెంట్ అనుకో, ఒక కర్వ్కి స్లోప్ ఇంక్రీజ్ అవ్వాలంటే నీకు టాంజెంట్స్ ఇలా వెళ్ళాలి, స్లోప్ ఇంక్రీజ్ అవ్వాలి కదా. అంటే ఎలాంటి కర్వ్ ఉండాలమ్మా?
నేను ఇలాంటి కర్వ్ ఉండాలని చెప్తాను. ఎందుకో చెప్పనా? ఇదిగో ఇక్కడ స్లోప్ ఇలా ఉంది, ఇక్కడ స్లోప్ ఇలా ఉంది, ఇక్కడ స్లోప్ ఇలా ఉంది. సో నీకు వెళ్ళే కొద్దీ స్లోప్ ఏమవుతుందనంటే ఇంక్రీజ్ అవుతుంది. అదే కదా వాడు ఇచ్చాడు, వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది కదా. సో వెళ్దాం గ్రాఫ్లో చూద్దాం. ఎన్ని గ్రాఫ్స్లో మనకి 0 to 2 స్లోప్ ఇంక్రీజ్ అవుతుందంటే అన్ని గ్రాఫ్ల్లోనూ అవుతుంది. ఎందుకో చెప్పనా? ఇదిగో చూడు, ఇక్కడ కూడా కర్వ్ ఇలా ఉందిగా, ఇది కర్వ్. సో నువ్వు ఇక్కడ టాంజెంట్ గీస్తే ఎలాగా, నువ్వు ఇలా పెంచుకుంటూ వెళ్తే ఇక్కడ కూడా నీకు స్లోప్ ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ కూడా నీకు స్లోప్ ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ కూడా నీకు స్లోప్ ఇంక్రీజ్ అవుతుంది. సారీ అమ్మా, ఈరోజు స్టూడియో కొంచెం మంచిది రాలేదు నాకు. లిటరల్గా నేను ఇంతకు మించి వెళ్ళలేను. ఇక్కడ ఒక టేబుల్ ఉంది నాకు అడ్డంగా. ఉంది, స్టెప్ బై స్టెప్ వెళ్తున్నా వెంకటరమణమూర్తి, స్టెప్ బై స్టెప్ వెళ్తున్నా. ఓకే, నా 2 to 4 వెలాసిటీ కాన్స్టెంట్. మరి అప్పుడు స్లోప్ కాన్స్టెంట్ అవ్వాలిగా XT గ్రాఫ్కి, అవునా కాదా? సో స్లోప్ కాన్స్టెంట్ అవ్వాలంటే ఏం ఉండాలి? స్ట్రైట్ లైన్ ఉండాలి. ఎన్ని చోట్ల నీకు స్ట్రైట్ లైన్ కనబడుతుంది అండ్ ఇంకోటి, ఆ వెలాసిటీ ఎంత? 10. అప్పుడు స్లోప్ నీకు ఎంత అవ్వాలి? 10 అవ్వాలి. ఇది రూల్డ్ అవుట్, ఇది తప్పు. ఎందుకు? స్లోప్ ఆఫ్ XT గ్రాఫ్ ఇక్కడ 0 ఉంది, ఇక్కడ స్లోప్ ఉంది, ఫైన్, ఇక్కడ కూడా స్లోప్ ఉంది, కానీ ఇది తప్ప అమ్మ, ఎందుకంటే అది కర్వ్ ఇచ్చాడు, స్ట్రైట్ లైన్ కాదు. సో మనకి ఆన్సర్ ఈ రెండిట్లో ఉంది. ఓకే, నెక్స్ట్ ఏమైందమ్మా? స్లోప్ నెగటివ్, స్లోప్ నెగటివ్ అయింది అంటే ఏంటి? స్లోప్ నెగిటివ్ అయిందని అంటే యాక్సలరేషన్ నెగిటివ్. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ వెలాసిటీకి వచ్చేసరికి ఇదిగో ఈ రీజియన్ మొత్తం పాజిటివ్నే, బట్ V డిక్రీజ్ అవుతుంది. అంటే మనకున్న గ్రాఫ్లో, XT గ్రాఫ్లో స్లోప్ ఫస్ట్ పాజిటివ్ ఉండి అది స్లోగా డిక్రీజ్ అవుతూ 0 అయ్యి ఆ తర్వాత నెగిటివ్ అవ్వాలి కదా. ఇక్కడ ఈ గ్రాఫ్ చూసామనుకో, స్ట్రైట్ అవే ఇక్కడ స్లోప్ ఎంత అమ్మా? ఇక్కడ స్లోప్ 0, స్ట్రైట్ అవే నీకు స్లోప్ నెగిటివ్ అయిపోతుంది. కానీ అది కాదు కదా, అక్కడ ఏమవుతుంది మనకి? వెలాసిటీ 10 నుండి తగ్గుకుంటూ 0కి వస్తుంది. అంటే వెలాసిటీ పాజిటివ్ ఉంటుంది కాసేపు, అంటే స్లోప్ ఆఫ్ XT గ్రాఫ్ కాసేపు పాజిటివ్ ఉండాలి. అదే కదా. చూడు ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? కర్వ్ ఇలా ఇచ్చాడు. అంటే ఇక్కడ స్లోప్ పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్, ఇదిగో ఇక్కడ 0 అవుతుంది, ఆ తర్వాత నుండి నీకు స్లోప్ నెగిటివ్ అవుతుంది. సో ఏ గ్రాఫ్ని చూస్ చేయాలి అని అంటే నువ్వు C గ్రాఫ్ని చూస్ చేయాలి. ఇక్కడ నేను జస్ట్ మీకు ఏం చేస్తున్నాను అంటే, ఫస్ట్ ఒక గ్రాఫ్ ఇచ్చి ఆప్షన్స్లో ఉన్న గ్రాఫ్తో ఎలిమినేషన్స్ చేస్తున్నాను, సో దట్ మీ కాన్సెప్ట్స్ బిల్డ్ అవుతాయి. ఆ తర్వాత మీ అంతటా మీరే సొంతగా గ్రాఫ్ గీయొచ్చు, ఆ తర్వాత మీ అంతటా మీరే సొంతగా గ్రాఫ్ గీయొచ్చు. ఓకే, ఏంటి నేను తీసుకుంది అని అంటే, వన్ లాస్ట్ టైం అమ్మ, ఫర్ ఎగ్జాంపుల్ పొజిషన్ టైం గ్రాఫ్ ఇచ్చారు. పొజిషన్ టైం గ్రాఫ్ ఏమి ఇచ్చాడనంటే, ఇదిగో ఎలా ఇచ్చాడు, ఆ తర్వాత ఎలా ఇచ్చాడు, ఆ తర్వాత ఎలా ఇచ్చాడు అనుకుందాం. పొజిషన్ టైం గ్రాఫ్ నీ కోరిక మేరకు మా బాబు వెంకటరమణమూర్తి పొజిషన్ టైం గ్రాఫ్ ఇచ్చాడు, వెలాసిటీ టైం గ్రాఫ్ కనుక్కోమన్నాడు. వెరీ గుడ్ పవన్ అండ్ నేహాంత్. ఇదిగో వెలాసిటీ టైం గ్రాఫ్. ఇప్పటి వరకు నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో దాన్ని ఇప్పుడు చేయబోతున్నాను. మనకి ఇచ్చిన గ్రాఫ్ ఇది. మనకి వీకి టీకి కనుక్కోమంటున్నాడు. అంటే మనకి వీ తెలియాలి కదా దీనిలోండి. వీ ఏంట్రా బాబు ఇందులో అని అంటే, స్లోప్ ఆఫ్ దిస్ గ్రాఫ్ ఈజ్ dx/dt. ఆ dx/dtనే మనం వెలాసిటీ అంటాం కదా. అప్పుడు ఏమవుతుంది మనకి, ఇదిగో ఇక్కడ చూడు స్లోప్ ఎలా ఉంది, ఇక్కడ స్లోప్ 0, స్లోప్ పాజిటివ్ అయింది, ఇంక్రీజ్ అవుతుంది ఇంక్రీజ్ అవుతుంది ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది, స్లోప్ ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది. ఓకే, నెక్స్ట్ వాళ్ళు దీని ఈక్వేషన్ కూడా మెన్షన్ చేయాలమ్మా.
లెట్సే వీళ్ళు ఏమన్నారంటే ఇది x ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్ అని అన్నారు దాని షేప్ని. అప్పుడు నాకు dx బై dt ఏమవుతుంది అని అంటే 2t అవుతుంది. ఇదిగో వీటి రిలేషన్ ఏంటి, v ఈజ్ ఈక్వల్ టు 2t. అక్కడ vకి tకి నువ్వు మాట్లాడుతున్నావు. సరే, ఇది మీకోసం నేను ఒక 10 సెకండ్స్ వరకు ఇలా వెళ్ళింది, తర్వాత 20 సెకండ్స్కి ఇలా ఉంది, ఆ తర్వాత 30 సెకండ్స్కి ఇలా వెళ్ళింది అని అనుకుందాం. అయితే ఫస్ట్ 10 సెకండ్స్లో నీకు x ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్ ఇచ్చాడు కదా, అప్పుడు దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే v ఈజ్ ఈక్వల్ టు 2t వచ్చింది కదా. 2t అంటే ఏంటి, స్ట్రైట్ లైన్ కదా. అప్ టు 10 సెకండ్స్ v ఈజ్ ఈక్వల్ టు 2t అంటే y ఈజ్ ఈక్వల్ టు 2x లాగా. ఎందుకు, ఏదైతే y యాక్సిస్ మీద ఉందో దాన్ని y అని రాయి, ఏదైతే x యాక్సిస్ మీద ఉందో దాన్ని x అని రాస్తే నీ బ్రెయిన్కి కొంచెం ప్రాసెస్ చేయడం తేలిక. y ఈజ్ ఈక్వల్ టు 2x అంటే ఇట్స్ ఎ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. ఎక్కడి వరకు, నీకు t ఈజ్ ఈక్వల్ టు 10 సెకండ్స్ వరకు. ఆ తర్వాత ఏమైంది, పొజిషన్ చేంజ్ అవ్వట్లేదు. స్లోప్ ఎంత, స్లోప్ 0. స్లోప్ ఏంటి, నీకు వెలాసిటీ అంటే వెలాసిటీ ఏమవుతుంది, 0 అవుతుంది. ఎక్కడ నుండి ఎక్కడ వరకు 0 అవుతుంది, 10 to 20 వెలాసిటీ 0. సో గీసేయి అప్ టు 20. ఆ తర్వాత ఏమైంది, ఇదిగో స్లోప్ నెగిటివ్ అయిందిగా, అండ్ అది స్ట్రైట్ లైన్ కదా. అది స్ట్రైట్ లైన్ అన్నప్పుడు దీని స్లోప్ని నేను నెగటివ్ కాన్స్టెంట్ అని తీసుకోవచ్చు కదా. స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. ఇది స్లోప్ నెగటివ్ ఎందుకంటే యాంగిల్ మేడ్ విత్ ద పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ మోర్ దాన్ 90 degrees కాబట్టి, tan బియాండ్ 90 నెగిటివ్ కాబట్టి. సో స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ కాన్స్టెంట్ అని తెలుసు, అది నెగిటివ్ అని తెలుసు, అండ్ ఆ స్లోపే మనకి వెలాసిటీ. సో వెలాసిటీ నెగిటివ్ కాన్స్టెంట్ అవ్వాలి. అప్పుడు నేను ఎలా గీయాలమ్మా, ఇలా గీయాలి. అప్ టు వేర్, అప్ టు 30 సెకండ్స్. అర్థమైందా అందరికీ? ఇంకా ఉన్నాయి క్వశ్చన్స్. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మొత్తం నా వే ఆఫ్ థింకింగ్ మీకు కూడా వచ్చేసిద్ది. నేను ఎలా అయితే ఆలోచిస్తానో అలానే మీరు ఆలోచిస్తారు. నేను ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేయగలిగితే క్లాస్లో. సో లెట్స్ గో ఆన్. ఏ పార్టికల్ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ అంటే దాని ఇనీషియల్ వెలాసిటీ ఎంత, దాని ఇనీషియల్ వెలాసిటీ 0 అండ్ మూవ్స్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ విత్ కాన్స్టెంట్ యాక్సలరేషన్. సో దాని యాక్సలరేషన్ ఏదైతే ఉందో అది కాన్స్టెంట్ అని చెప్పాడు. ఓకే, ద వేరియేషన్ ఆఫ్ వెలాసిటీ విత్ డిస్ప్లేస్మెంట్ ఎస్ ఈజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ, ఎప్పుడైనా కానీ ఒక గ్రాఫ్ గీయమన్నాడు అనుకో, ఆ గ్రాఫ్కి నువ్వు గీయాలి అని అంటే నీకు ఈక్వేషన్ తెలిసి ఉండాలి. ఇప్పుడు నేను y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c అని ఇస్తేనే కదా నువ్వు దాన్ని స్ట్రైట్ లైన్ అని చెప్పగలవు. ఆర్ నేను x ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్ అంటేనే కదా నువ్వు దాన్ని పారాబోలా అనగలవు. ఆర్ y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ అంటేనే కదా నువ్వు దాన్ని పారాబోలా అనగలవు. లేదా x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటేనే కదా నువ్వు దాన్ని హైపర్బోలా అనగలవు. సో నువ్వు ఈక్వేషన్ ఇవ్వకుండా కర్వ్ని గీయలేవు. రఫ్గా గీయగలవు కానీ ఎగ్జాక్ట్ కర్వ్ని గీయలేవు. అయితే లక్కీగా మనకి యాక్సలరేషన్ కాన్స్టెంట్ అన్నాడు, వీని డిస్ప్లేస్మెంట్ని రిలీజ్ చేయమన్నాడు. మనకి ఫార్ములా తెలుసు, v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. అప్పుడు నీకు v స్క్వేర్ ఏమవుతుంది, 2as అవుతుంది. ఏంటిది గీమన్నాడు, ఏంటమ్మా వాడు గీమనింది, బిట్వీన్ v అండ్ s అడిగాడు. నేను మీకు ఏం చెప్పా, ఏదైతే y యాక్సిస్ మీద ఇచ్చాడో దాన్ని y అని రాయి. ఫస్ట్ అలా రాయడం నేర్చుకో. దాన్ని y రాయి, అప్పుడు అది y స్క్వేర్ అవుతుంది. 2a ఏదైతే x యాక్సిస్ మీద ఉందో దాన్ని x అని రాయి, అప్పుడు x ఏమవుతుంది, 1/2a ఇంటూ y స్క్వేర్. ఇలా ఉంటే నేను ఏంటమ్మా షేప్ చెప్పింది, పారాబోలా. ఎలాంటి పారాబోలా, ఇలాంటి పారాబోలా. సో అప్పుడు దీని కర్వ్ ఇలా ఉంటుంది. ఇట్స్ ఏ పారాబోలా. ఓకే, నేను ఇంకోటి ఎక్స్టెండ్ చేస్తానమ్మా. ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ యూ టు ప్లాట్ ఏ గ్రాఫ్ బిట్వీన్ v అండ్ s,
వి స్క్వేర్ అండ్ ఎస్ గీయమంట. 30 సెకండ్స్ టైం ఇస్తున్నా, ఒక్కసారి ఎవరన్నా చెప్పగలరా వి స్క్వేర్కి ఎస్కి గ్రాఫ్ ఏం వచ్చిద్దో? వి స్క్వేర్కి ఎస్కి ఏం గ్రాఫ్ వస్తుంది? వై యాక్సిస్ మీద నేను వి గురించి మాట్లాడట్లేదు, ఇప్పుడు వి స్క్వేర్ గురించి మాట్లాడుతున్నాను. నేహాంత్ వెరీ గుడ్. వి స్క్వేర్కి ఎస్కి చెప్పండి అమ్మా. ఏదైతే వై యాక్సిస్ మీద ఉందో దాన్ని నేను వై రాసుకోమని చెప్పా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రిలేషన్ ఏంట్రా బాబు అని అంటే వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as అనేది రిలేషన్. అయితే వై యాక్సిస్ మీద నీకేముంది? వి స్క్వేర్, దాన్ని వై రాయి. ఎక్స్ యాక్సిస్ మీద ఏముంది? ఎస్, దాన్ని ఎక్స్ రాసే. ఇప్పుడు ఏమైపోయింది? ది వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ఫామ్ కదా. స్లోప్ ఎంత? స్లోప్ ఆఫ్ దిస్ గ్రాఫ్ ఈజ్ 2a, అంటే 2 times ద యాక్సలరేషన్. సో ఇది y ఈజ్ ఈక్వల్ టు mx అయింది కాబట్టి ఇట్ షుడ్ బి ఎ కర్వ్ పాసింగ్ త్రూ, ఇట్ షుడ్ బి ఎ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. ఇంతేనమ్మా, ఇది పెద్ద డిఫికల్ట్ కానే కాదు. ఫస్ట్ థింగ్ మీకు తెలియాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈక్వేషన్స్ తెలియాలి. y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c, x ఈజ్ ఈక్వల్ టు ay స్క్వేర్ ప్లస్ by ప్లస్ c, ఆర్ y ఈజ్ ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c, x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఎలిప్స్ అని, అండ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే అది హైపర్బోలా అని. ఆ షేప్స్ ఎలా ఉంటాయో మీకు రఫ్గా తెలియాలి. సెకండ్ ప్రాబ్లం ఏమొచ్చిందని అంటే వాళ్ళు విఈటి, విఈఎక్స్, విఈఎస్, ఏఎస్, ఏఎక్స్ వాడు బొంద ఏదైనా ఇచ్చిసావని. మన బ్రెయిన్ మాత్రం వైని ఎక్స్కి మాత్రమే రియాక్ట్ అయ్యి వచ్చింది. అందుకనే వాడు ఇచ్చిందని మనం వై అండ్ ఎక్స్ కింద కన్వర్ట్ చేద్దాం. ఏంట్రా బాబు వై పెట్టాలి అని అంటే ఏదైతే వై యాక్సిస్ మీద ఉందో దాన్ని నువ్వు వై అని రాయి. ఇదిగో ఇక్కడ వి ఉంది వై యాక్సిస్ మీద, సో విని నేను వై అని రాశా. అదే ఇక్కడికి వచ్చేసరికి నాకు వై యాక్సిస్ మీద వి స్క్వేర్ ఉంది, సో వి స్క్వేర్ని నేను వై అని రాశా. ఎప్పుడైతే నేను వై అండ్ ఎక్స్ కింద మారుస్తానో నా బ్రెయిన్ చాలా కంఫర్టబుల్గా రియాక్ట్ అయ్యిద్ది, అంతే. ఓకే, ఇంకా ఉన్నాయి, కంగారే ఇలా. ఇదిగో, a car is moving on a straight line, velocity of the car varies with time as shown in the figure. Initially the car was at x is equal to 0, where x is the position of the car at any time t. ఎలా ఇచ్చాడో చూడండి అమ్మా, నేను ఈ డేటా మొత్తాన్ని రాస్తా, ఒకసారి మీరు కూడా చూడండి, నేను రాస్తా ఉంటాను. ఏంటి అదేనంటే 0 to 10 నాకు స్ట్రైట్ లైన్ ఉందమ్మా. ఇదిగో 0 to 10 seconds, 0 to 10 seconds ఏంటమ్మా? వి ఏముంది? వి స్ట్రైట్ లైన్. అంటే అప్పుడు డివి బై డిటి ఏంటి? డివి బై డిటి అనేది స్లోప్. ఏంట్రా బాబు ఆ స్లోప్? ఏంటి ఆ స్లోప్ అనంటే మనకి యాక్సలరేషన్. ఏంటి అదనంటే అది కాన్స్టెంట్. ఎందుకు కాన్స్టెంట్? ఎందుకంటే నీకు ఇక్కడ నుండి ఇక్కడికి అది స్ట్రైట్ లైన్ విత్ సమ్ పాజిటివ్ స్లోప్. ఓకే, మరి 10 to 20 seconds ఏముందో రాద్దాం. 10 to 20 seconds ఏముంది? స్లోప్ డివి బై డిటి విచ్ ఈజ్ యాక్సలరేషన్. ఏంట్రా బాబు అదనంటే 0. ఓకే, మరి 20 to 30 seconds ఏముంది? సేమ్ మళ్ళీ స్లోప్ ఉంది. ఆ స్లోప్నే మనం యాక్సలరేషన్ అంటాం. అది స్ట్రైట్ లైన్ కాబట్టి ఆ స్లోప్ అనేది కాన్స్టెంట్. ఓకే, 30 to 50, ఇన్ఫ్యాక్ట్ 30 to 60 రాసేయచ్చమ్మా. 30 to 60 seconds ఏముంది? ఇట్స్ ఎ స్ట్రైట్ లైన్, సో దాని స్లోప్ యాక్సలరేషన్. వీటి స్లోప్ యాక్సలరేషన్ మైనస్ కాన్స్టెంట్ కదా. ఎందుకు? స్లోప్ అనేది నెగిటివ్ కాన్స్టెంట్ ఇయర్. నెక్స్ట్ మనకి 60 to 70 ఏముందో చూద్దాం. 60 to 70 మనం స్లోప్ గురించి మాట్లాడితే స్లోపే యాక్సలరేషన్, బట్ స్లోప్ ఇయర్ ఏమైంది? పాజిటివ్ అయింది. అండ్ ఇట్స్ ఏ పాజిటివ్ కాన్స్టెంట్. ఎలా తెలుసు అది పాజిటివ్ కాన్స్టెంట్ అంటే? ఎందుకంటే అది కూడా స్ట్రైట్ లైనే. నీకు మొత్తం జర్నీలో
అయితే నీకు కాన్స్టెంట్ యాక్సలరేషన్ ఉంది లేదా జీరో యాక్సలరేషన్ ఉంది. ఈవెన్ జీరో యాక్సలరేషన్ కూడా మనం కాన్స్టెంట్ యాక్సలరేషన్ తీసుకోవచ్చు. సో మన అనాలిసిస్ ఏంట్రా బాబు ఈ గ్రాఫ్ దనంటే వీటి అనేది అయితే కదా అసలు ప్రతి చోట స్ట్రైట్ లైనే. కొన్ని చోట్లేమో పాజిటివ్ స్లోప్ ఉంది, కొన్ని చోట్లేమో పాజిటివ్ స్లోప్ ఉంది, కొన్ని చోట్లేమో జీరో స్లోప్ ఉంది, మళ్ళీ పాజిటివ్ స్లోప్ ఉంది, నెగిటివ్ స్లోప్ ఉంది, మళ్ళీ పాజిటివ్ స్లోప్ ఉంది, అంతే. సుప్రజ కొంచెం నువ్వే ఇయర్ ఫోన్స్ పెట్టుకో అమ్మా. నేను ఎంత మ్యాక్సిమం ట్రై చేయగలను అంత మ్యాక్సిమం మాట్లాడుతున్నాను. ఈరోజు కొంచెం స్టూడియో మార్చారు, సో మైట్ బీ స్టూడియో ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు. కొంచెం ఇయర్ ఫోన్స్ కానీ అలా కానీ పెట్టుకొని, మిగతా వాళ్ళు సమ్హౌ దే ఆర్ మేనేజింగ్. సుప్రజ కొంచెం ఈ రోజుకి. ఇప్పుడు యాక్సలరేషన్ టైంకి గ్రాఫ్ అడిగాడమ్మా. యాక్సలరేషన్కి టైంకి గ్రాఫ్ అడిగాడు. నాకు మెడనొప్పి కూడా వచ్చేటట్టు ఉంది. మైక్ ఇక్కడ ఉంది, ఇలా తిప్పి కావాలని మాట్లాడుతున్నా. ఇలా మాట్లాడాలంటే భయం వేస్తుంది. ఓకే, అయితే మనకు అర్థమైంది ఏంట్రా బాబు అని అంటే, ఇక్కడ చూసామంటే అయితే యాక్సలరేషన్ పాజిటివ్ కాన్స్టెంట్ లేదా జీరో లేదా నెగిటివ్ కాన్స్టెంట్ కదా, కాన్స్టెంట్ కదా. ఓకే, యాక్సలరేషన్కి టైంకి మనం మాట్లాడినప్పుడు మరి మనకేం రావాలమ్మా? కాన్స్టెంట్లు, జీరోలు, కాన్స్టెంట్లు, నెగిటివ్లు, పాజిటివ్లు రావాలా. ఓకే, ఇప్పుడు 0 to 10 seconds చూద్దాం. యాక్సలరేషన్ కాన్స్టెంట్ కదా, అండ్ ఆ కాన్స్టెంట్ కూడా ఏంటి? పాజిటివ్ కాన్స్టెంట్ కదా, ఎందుకంటే పాజిటివ్ స్లోప్. ఒక్కసారి ఈ గ్రాఫ్కి వెళ్దాం. ఎక్కడుందమ్మా యాక్సలరేషన్ కాన్స్టెంట్? ఇదిగో ఈ గ్రాఫ్లో, ఈ గ్రాఫ్లో, ఈ గ్రాఫ్లో. ఈ మూడు గ్రాఫ్ల్లో నీకు యాక్సలరేషన్ 0 to 10 పాజిటివ్ కాన్స్టెంట్. నెక్స్ట్ 10 to 20 seconds యాక్సలరేషన్ ఏమవ్వాలి? 0 అవ్వాలి. చూద్దాం. 10 to 20 seconds 0, 10 to 20 seconds 0, 10 to 20 seconds 0. పర్ఫెక్ట్. 20 to 30 seconds ఏమవ్వాలి? యాక్సలరేషన్ పాజిటివ్ కాన్స్టెంట్ అవ్వాలి. ఎక్కడుందమ్మా పాజిటివ్ కాన్స్టెంట్? ఇదిగో సి, బిసిడి మూడిట్లోనే ఉంది. ఓకే, నెక్స్ట్ 30 to 60 seconds నీకు నెగిటివ్ ఉండాలి. యాక్సలరేషన్ నెగిటివ్ కాన్స్టెంట్ ఉండాలి. 30 to 60 seconds నెగిటివ్ కాన్స్టెంట్ ఉండాలి. ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు. మనకి 30 to 60 వరకు మాత్రమే నెగిటివ్ ఉండాలి. సో ఆన్సర్ ఆటోమేటిక్ ఏది మార్క్ చేయాలి? డి మార్క్ చేయాలి. ఓకే, నెక్స్ట్ దీనికి 30 seconds టైం ఇస్తున్నా. ఇది కొంచెం ట్రికీ. నన్ను వెంకటరమణమూర్తి ఏమడిగాడంటే, సార్ డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ ఇచ్చి వెలాసిటీ టైం గ్రాఫ్ గీయమంటే ఏం చేయాలి సార్ అంటే చూయించా. ఇప్పుడు నేను మిమ్మల్ని రివర్స్లో ఏమడుగుతున్నానంటే, మనకి వెలాసిటీ టైం గ్రాఫ్ ఇచ్చారమ్మా. ఇదిగో మనకి వెలాసిటీ టైం గ్రాఫ్ ఇచ్చారు, పొజిషన్ టైం గ్రాఫ్ అడుగుతున్నారు. వెలాసిటీ టైం గ్రాఫ్ ఇచ్చారు, పొజిషన్ టైం గ్రాఫ్ అడుగుతున్నారు. కానివ్వండి, కుమేయండి మరి. 30 seconds. సార్ 2 classes బట్ అందులో కొన్ని క్లాసెస్ లేవు సార్. కిరణ్ సార్ని షెడ్యూల్ ఒకసారి చెప్పమనండి. చెప్తానమ్మా, చెప్తాను. అమ్మ స్లోప్ ఆఫ్ ఎక్స్టీ గ్రాఫ్ ఏంటి? స్లోప్ ఆఫ్ ఎక్స్టీ గ్రాఫ్ ఏంటి? వెలాసిటీ. ఒక్కసారి మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం. 0 to 10 seconds వెలాసిటీ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. 0 to 10 seconds నీకు వెలాసిటీ ఇంక్రీజ్ అవుతూ వెళ్ళినప్పుడు మరి స్లోప్ ఆఫ్ ఎక్స్టీ గ్రాఫ్ కూడా ఏమవ్వాలి? ఇంక్రీజ్ అవ్వాలి. స్లోప్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఎలాంటి కర్వ్ రావాలి అంటే ఇలాంటి కర్వ్ రావాలి. ఇదిగో ఒకటి. ఎలాంటి కర్వ్ రావాలమ్మా అని అంటే, ఇదిగో ఇలాంటి కర్వ్ ఉందనుకో, ఇక్కడ స్లోప్ ఎంత? ఇంత. ఇక్కడ స్లోప్ ఎంత? ఇంత. ఇక్కడ స్లోప్ ఎంత? ఇంత. ఇక్కడ స్లోప్ ఎంత? ఇంత. సో నువ్వు ట్రావెల్ అయ్యే కొద్దీ స్లోప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే కదా మనకు కావాలి, ఎందుకంటే వెలాసిటీ అనేది కూడా 0 to 10 seconds ఇంక్రీజ్ అయ్యింది. సో చూద్దాం ఎన్నిట్లో. ఇదిగో ఇది తప్పమ్మా, ఇది తీసే, రూల్డ్ అవుట్.
అది ఇలా ఉంది. మనకు ఎలాంటి కర్వ్ రావాలి? ఇలాంటి కర్వ్ రావాలి. ఇదిగో ఇక్కడ అదే ఉంది, ఇక్కడ అదే ఉంది, ఇక్కడ అదే ఉంది కదా. అయితే ఇది కూడా రూల్డ్ అవుట్. ఎందుకనంటే మనకి వాళ్ళు క్లియర్గా చెప్పారమ్మా, ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది కార్ అంటే x = 0 దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. నువ్వు ఈ గ్రాఫ్ చూసావంటే అట్ టైం t = 0 x 0 కాదు. అందుకు ఓకే. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి మనకి? ఇదిగో 10 to 20 seconds వెలాసిటీ కాన్స్టెంట్ ఉంది. 10 to 20 seconds వెలాసిటీ కాన్స్టెంట్ ఉందనంటే ఎక్స్టీ గ్రాఫ్లో స్లోప్ కాన్స్టెంట్ ఉండాలి. ఎక్స్టీ గ్రాఫ్లో స్లోప్ కాన్స్టెంట్ ఉండాలంటే ఒకే ఒక్కదానికి నీకు స్లోప్ కాన్స్టెంట్ ఉంటుంది, అది స్ట్రైట్ లైన్. సో 10 to 20 seconds ఎక్స్టీ గ్రాఫ్ నీకు స్ట్రైట్ లైన్ అవ్వాలి. ఏది? ఇదిగో మనం ఈ రెండు గ్రాఫ్ల్లో చూడాలి. ఇదిగో ఇక్కడ స్ట్రైట్ లైనే ఇచ్చాడు, ఇదిగో ఇది కూడా స్ట్రైట్ లైనే ఇచ్చాడు. సో నాకు కంక్లూజివ్గా ఏమీ రాలేదు. 30 to 60 seconds మాత్రం క్లియర్గా గ్రాఫ్లు వేరుగా ఉన్నాయి. ఒక్కసారి 30 to 60 ఏమవుతుందో చూద్దాం. ఏమవుతుందమ్మా 30 to 60? 30 to 50 ఏమో వెలాసిటీ పాజిటివ్, అంటే స్లోప్ పాజిటివ్ ఉండాలి. 50 to 60 ఏమో వెలాసిటీ నెగటివ్, అంటే స్లోప్ ఆఫ్ ఎక్స్టీ గ్రాఫ్ నెగటివ్ అవ్వాలి. ఒక్కసారి వెళ్దాం చూద్దామా. ఇదిగో దీనికి స్లోప్ మాట్లాడు ఒక్కసారి. ఇక్కడ స్లోప్ గీసావనుకోది ఈ కర్వ్కి, నీకు టాంజెంట్ ఇలా వచ్చింది. ఆ టాంజెంట్ యొక్క స్లోప్ ఎంతరా బాబు అని అంటే అది నెగటివ్, అంటే ఈ కర్వ్ తప్పు, ఈ కర్వే కరెక్ట్. ఎందుకో చెప్పనా? స్లోప్ పాజిటివ్ స్లోగా స్లోప్ డిక్రీజ్ అయిపోతూ 0 అవుతుంది, తర్వాత నెగిటివ్ అవుతుంది. అలానే కదా ఇక్కడ ఉంది, వెలాసిటీ ఫస్ట్ డిక్రీజ్ అవుతూ 0 అయ్యి తర్వాత నెగిటివ్ అవుతుంది. అంటే స్లోప్ ఆఫ్ ఎక్స్టీ గ్రాఫ్ కూడా, స్లోప్ ఆఫ్ ఎక్స్టీ గ్రాఫ్ అంటే వెలాసిటీ కదా, మరి వెలాసిటీ డిక్రీజ్ అయినప్పుడు స్లోప్ ఆఫ్ ఎక్స్టీ గ్రాఫ్ కూడా డిక్రీజ్ అయ్యి 0 అయ్యి తర్వాత నెగిటివ్ అవ్వాలి. క్లియర్ అమ్మా? మిర్రర్ ఇమేజ్ అనే కాన్సెప్టే లేదమ్మా. అనవసరంగా నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు, నేను చెప్పింది ఫాలో అవ్వు, కాన్సెప్చువల్గా క్లియర్గా ఉంటావు. అవి ఏమన్నా బట్టి మెథడ్స్ అయి ఉంటాయి. జస్ట్ స్లోపుల గురించి మాట్లాడంతే, ఇంకా అంతకు మించిన అవసరమే ఉండదు. ఓకే, ఇంకా నేను వీటిని వదలలేదు, చాలానే క్వశ్చన్లు తీసుకున్నా కావాల్సినన్ని. A two-stage missile is fired vertically from rest with the acceleration shown. In 15 seconds, the first stage burns out and the second stage ignites. Plot VT and ST graphs which describe the two-stage motion of the missile from 0 to 20 seconds. VT అడిగాడు, ST అడిగాడు, ఇంతకు మించి అడగలేడు. ఫస్ట్ నువ్వు గమనించాల్సింది ఏంటి అని అంటే 0 to 15 seconds యాక్సలరేషన్ అనేది కాన్స్టెంట్ అమ్మా. ఎంత అని అంటే 18 కదా. అప్పుడు నువ్వు యాక్సలరేషన్ని dv/dt అని రాయొచ్చుగా. dv/dt ఎంత? 18. అంటే స్లోప్ ఆఫ్ వీటీ గ్రాఫ్ కాన్స్టెంట్ అవ్వాలి కదా. ఎందుకంటే dv/dt అని అన్నావు, dv/dt ఈజ్ నథింగ్ బట్ స్లోప్ ఆఫ్ వీటీ గ్రాఫ్. ఏ కర్వ్కి స్లోప్ కాన్స్టెంట్ ఉంటుంది? స్ట్రైట్ లైన్కి. సో నీకు వీటీ గ్రాఫ్లో స్ట్రైట్ లైన్ గీయాలి విత్ పాజిటివ్ స్లోప్. ఎప్పుడు రా బాబు అంటే 0 to 15 seconds. ఓకే, నెక్స్ట్ మనకి 15 to 20 seconds ఏమవుతుంది? 15 to 20 seconds మనకి ఏమవుతుందని అంటే అక్కడ కూడా యాక్సలరేషన్ కాన్స్టెంటే. ఎంత? 25. అప్పుడు మళ్ళీ సేమ్ స్టోరీ రిపీట్స్, బట్ స్లోప్ 18 బదులు ఇప్పుడు 25 కదా. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, స్లోప్ కాన్స్టెంట్ అన్నాడు అంటే బ్లైండ్గా మీ బ్రెయిన్లోకి రావాల్సింది స్ట్రైట్ లైన్. ఒక్క స్ట్రైట్ లైన్కి మాత్రమే స్లోప్ కాన్స్టెంట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. గేడెల శ్రీనివాసరావు అచీవర్స్ బ్యాచ్ నేను చెప్పనమ్మా, ఎందుకంటే నేను రీసెంట్గా జాయిన్ అయినా. ఆల్రెడీ అందులో సమీర్ సార్ అని చెప్తున్నారు, సార్ కూడా బాగా చెప్తారు.
సో నేను మేము మోస్ట్లీ డిసెంబర్ ఆ టైంలో క్రాష్ కోర్స్ అని లాంచ్ చేస్తాం, అది నేను తీసుకుంటాను. మీకు ఇంకా ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఒక 1.5 month ముందు క్రాష్ కోర్స్ అని ఒకటి లాంచ్ చేస్తాము, అప్పుడు ఆ బ్యాచెస్కి నేను తీసుకుంటాను. లిటరల్గా అప్పటి కోసం ఇప్పుడు నుండే ప్రిపేర్ అవుతున్నా ఏమేమి ఇవ్వాలి అని. ఆదిశేష్, నువ్వు నా ఓల్డ్ స్టూడెంటా? ఆర్ యూ మై ఓల్డ్ స్టూడెంట్? ఓకే, 1 second అమ్మా. ఇప్పుడు ఒక్కసారి వెనక్కి వెళ్దాం. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని వీటీ గ్రాఫ్లోకి పెట్టేద్దాం. ఏంట్రా బాబు అది ఏంటదనంటే, ఇదిగో ఇది వి, ఇది టీ. నాకు ఫస్ట్ 15 seconds యాక్సలరేషన్ కాన్స్టెంట్ వచ్చింది 18, అండ్ ఇదిగో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ అని కూడా ఇచ్చాడు. అంటే నేను వీటీ గ్రాఫ్ గీసేటప్పుడు టైం t = 0 దగ్గర v కూడా 0నే, కానీ దాని స్లోప్ ఫస్ట్ 15 seconds 18 ఉండాలా. 18 ఉండాలనంటే ఇట్ షుడ్ బి ఏ స్ట్రైట్ లైన్ అప్ టు వేర్, అప్ టు 15 seconds. 15 seconds తర్వాత ఏమైంది? అప్పుడు కూడా దాని స్లోప్ యాక్సలరేషన్ కాన్స్టెంట్, అంటే స్లోప్ ఆఫ్ వీటీ గ్రాఫ్ కూడా కాన్స్టెంట్ అవ్వాలి. అంటే అది స్ట్రైట్ లైన్ బట్ విత్ మోర్ స్లోప్ 25. సో నేను ఇలాగిస్తాను. వైట్ దాంతో పోలిస్తే బ్లూ దాని యొక్క స్లోప్ ఎక్కువ. ఎందుకు ఎక్కువ అంటే dv/dt 25 కాబట్టి. అమ్మా యాక్చువల్గా ఈరోజు నేను కోర్స్ లాంచ్ చేయాలి, లాంచ్ కోసం నేను సెషన్ కూడా షెడ్యూల్ చేశాను. బట్ అట్ ద సేమ్ టైం 11th class కోర్స్ గురించి కొంతమంది అడుగుతుంటే చెప్తున్నాను. స్టార్ట్ చేశాను అని అంటే అసలు ప్రాపర్గా ఫిజిక్స్ ఎలా చదవాలి, ఎందుకు ఫిజిక్స్ డిఫికల్ట్గా ఫీల్ అవుతారు అని నేను 7:30కి ప్లాన్ చేశాను. కానీ 7:30కి మన కిరణ్ సార్ కూడా ఒక క్లాస్ని షెడ్యూల్ చేయడం వల్ల రేపు 5:30కి దాన్ని షిఫ్ట్ చేశాను. కానీ కోర్సులో ఏ డిలే ఉండదమ్మా. నేను ఒకటి మెంటల్గా ఫిక్స్ అయ్యా. ఏంటదనంటే, నేను ఎల్ఎన్లో టీచ్ చేసేటప్పుడు బెస్ట్ బ్యాచెస్ కూడా 6 hours ఆఫ్ క్లాస్ చెప్పేవాళ్ళం. 6 hours కదా. సో నేను కూడా మీకు ప్రామిస్ చేస్తున్నా, ఎవ్రీ వీక్ మీకు 6 గంటల 11th సిలబస్ యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా అవైలబుల్ ఉండిద్ది. అండ్ ఇంకోటి, ఇది అయిపోయిన తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత ఈ వీడియో కింద కొంచెం కామెంట్స్ చేయండి అమ్మా. ఆ బ్యాచ్కి అంటే ఆ కోర్స్కి ఏం పేరు పెట్టాలి అనేది నాకు అర్థం కావట్లే. నాకు ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏమనిపించిందంటే ఉగాది అని పెడదాం అనుకున్నా. జనరల్గా ఉగాది అని అంటే న్యూ బిగినింగ్. సో నేను కూడా ఫిజిక్స్లో మీకు ఒక కొత్త బిగినింగ్ ఇద్దామన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉగాది అనుకున్నా. మరి అది మరీ ఓల్డ్గా ఉండిద్దేమో ఇట్లా. అసలు నేను కోర్స్కి పేరుని డిసైడ్ చేయడానికే నాకు 3-4 days నుండి ఏది నాకు సెట్ అవ్వట్లేదు అనమాట. సో ఈ క్లాస్ విన్న తర్వాత కామెంట్ సెక్షన్లో సజెస్ట్ చేయండి. ఇట్స్ ఏ ఫ్రీ 11th కోర్స్. ఎంతవరకు అయితే అంతవరకు చెప్తాను అమ్మ. నేను ఇంకోటి చెప్తున్నా, నేను ఎల్ఎన్లో టీచ్ చేసేటప్పుడు మేము బ్యాచ్ని మేలో స్టార్ట్ చేస్తాం 11th, అది ఫిబ్రవరిలో ఎండ్ అయ్యిద్ది, రైట్. సో ఇప్పుడు మనం ఇది ఆగస్ట్ కదా, అంటే మే వెళ్ళిపోయింది, జూన్ వెళ్ళిపోయింది, జూలై వెళ్ళిపోయింది. సో 3 months వెళ్ళిపోయింది. 3 months వెళ్ళిపోయింది కాబట్టి అక్కడ 3 months యాడ్ చేసుకుంటే మోస్ట్లీ నేను ఎంటైర్ 11th మీకు ఏప్రిల్ టైం కల్లా మొత్తం 11th అంతా ఫుల్ ప్లేస్డ్గా మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా ఉండిద్ది. ఎవరైతే 10th standardలో ఉన్నారో, ఎవరైతే 11th standardలో ఉన్నారో వాళ్ళందరికీ చాలా హెల్ప్ఫుల్. లిటరల్గా స్క్రాచ్ నుండి టీచ్ చేయడం జరుగుతుంది వితౌట్ ఎనీ ఫీ. ఓకే, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం, మనకు అంత టైం లేదు. రిలేటివ్ మోషన్ కూడా చేయాలి కదా. ఎస్టీ గ్రాఫ్స్ అయితే నీకు వీటీ వచ్చేసింది. ఇప్పుడు ఎస్టీ గురించి మాట్లాడదాం. ఎస్టీ గురించి మాట్లాడినప్పుడు ఆర్ ఎక్స్టీ గురించి మాట్లాడినప్పుడు ఏదైనా ఒకటేనమ్మా. స్లోప్ ఆఫ్ ఎస్టీ గ్రాఫ్ ఏంటి? స్లోప్ ఆఫ్
ఎస్టీ గ్రాఫ్ ఏంటి అని అంటే నీకు వెలాసిటీ. సో నీకు 0 to 15 seconds వెలాసిటీ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది కదా. ఇంక్రీజ్ అవుతుందంటే స్లోప్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి. ఏ కర్వ్లో నీకు స్లోప్ ఇంక్రీజ్ అవుతుంది, మీకు ఇప్పటిదాకా మాట్లాడాను ఆల్రెడీ. ఈ కర్వ్లో మీకు స్లోప్ ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కడి దాకా రా బాబు అని అంటే అప్ టు 15 seconds ఈ కర్వ్. అయితే 15 seconds తర్వాత కూడా స్లోప్ ఇంక్రీజ్ అవ్వాలి, కానీ అట్ గ్రేటర్ పేస్. ఎందుకంటే వెలాసిటీ ఇక్కడ బాగా ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే దాని స్లోప్ ఇంక్రీజ్ అయింది. ఇక్కడతో పోలిస్తే ఇక్కడ వెలాసిటీ నువ్వు గమనించి చూడు, ఇదిగో బాగా స్టీప్గా ఉంది కదా. దాని అర్థం ఏంటంటే చేంజెస్ ఇన్ వెలాసిటీ ఈజ్ బిగ్. వెలాసిటీ చేంజెస్ ఫాస్ట్గా అవుతా ఉంటే ఇక్కడ స్లోప్ చేంజెస్ కూడా ఫాస్ట్గా అవ్వాలి అండ్ అట్ ద సేమ్ టైం ఇంక్రీజ్ అవ్వాలి. సో ఇలాంటి కర్వే, కానీ ఇంకా ఎక్కువ ఇలా 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 ఉండేది. ఇలాంటి కర్వే, బట్ దీనికి ఇంకా స్టీప్నెస్ ఎక్కువ, అంతే. ఓకే ఫైన్. నెక్స్ట్ మీకోసం ఇంకోటి నేను చెప్తున్నా కదా, ఈ క్లాస్ తర్వాత ఇంకా మీకు కొత్త గ్రాఫికల్ క్వశ్చన్ అనేది రావడం అసాధ్యం. అన్నీ కవర్ చేసి పడేసా. ఒక్కోసారి ఏమి ఇస్తాడు అని అంటే ఈక్వేషన్ ఆఫ్ గ్రాఫ్స్ ఇస్తాడు, దాని నుండి యాక్సలరేషన్ అవి ఇవి ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇక్కడ ఏమంటున్నాడు, వి అండ్ ఎక్స్ అంటున్నాడు. వీడు ఏమంటున్నాడు, మళ్ళీ కన్స్ట్రక్ట్ ఏ అండ్ ఎక్స్ గ్రాఫ్ అంటున్నాడు. ఏ అండ్ ఎక్స్ గ్రాఫ్ నువ్వు కన్స్ట్రక్ట్ చేయాలంటే ఫస్ట్ ఏకి ఎక్స్కి రిలేషన్ తెలియాలి కదా. అయితే మనకి ఇచ్చాడమ్మా, ఇదిగో ఎక్స్ అప్ టు 225 ఇది. సో వి 0 to 225 meters, నీకు వి రిలేషన్ ఏంట్రా బాబు అని అంటే 5√x. మరి మనకు అడిగింది ఏంటి, యాక్సలరేషన్కి ఎక్స్కి గ్రాఫ్ అన్నాడు. యాక్సలరేషన్కి ఎక్స్కి గ్రాఫ్ అంటే మనకు రిలేషన్ తెలిస్తే బాగుండు. మనకు రిలేషన్ తెలుసుకునే పాసిబిలిటీ ఉంది. ఏంట్రా బాబు యాక్సలరేషన్ అని అంటే v/dv/dx. అంటే నాకు దీని dv/dx కావాలి. అప్పుడు ఎంత దీని dv/dx? అది x⁻1/2 కదా. డిఫరెన్షియేషన్ ఎంత అవుతుంది, 1/2 ఇంటూ x⁻⁻1/2. అప్పుడు అది 5/2/√x అవుతుంది. సరే సబ్స్టిట్యూట్ చేద్దాం. v ఎంతరా అని అంటే 5√x, dv/dx ఎంతరా అంటే 5/2√x. √x పోతే నీకు యాక్సలరేషన్ 25/2. ఇంట్రెస్టింగ్, ఇట్స్ కాన్స్టెంట్. యాక్సలరేషన్ ఈజ్ కాన్స్టెంట్ ఫ్రమ్ వేర్ టు వేర్, 0 to 225. మళ్ళీ చూడు విష్ణు, బిగినింగ్ నుండి మళ్ళీ చూడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ప్రతిరోజు మీ 100%లో ఉండరు. ఏ రోజైతే మీరు కాన్సన్ట్రేషన్ లెవెల్ బాగుండిద్దో మీకు అనిపించింది అనమాట, నాకు మొత్తం అర్థమవుతుంది, ఫిజిక్స్ ఈజీ అనుకుంటారు. ఏ రోజైతే మీ కాన్సన్ట్రేషన్ లెవెల్ తగ్గిద్దో ఆ రోజున అర్థం కానప్పుడు అరే నాకు అర్థం కావట్లేదు అనుకుంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు వేరే వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఎవడైతే టాప్ 1000లో ర్యాంక్ కొడతాడో వాడి కష్టం అనిపించినా సరే వదిలిపెట్టకుండా మళ్ళీ ప్రయత్నిస్తాడు. మళ్ళీ ప్రయత్నించినప్పుడు అది ఈజీగా అర్థమవుతుంది. అలా వాళ్ళు మోటివేట్ అవుతారు. మీరేంటనంటే అరే బాబు అర్థం కావట్లేదు, సో లెట్స్ లీవ్ ఇట్, అలా ఎంత వదులుతారు, మొత్తం వదిలేయాలి, మళ్ళీ ట్రై చేయి. ఓకే ఫైన్. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే యాక్సలరేషన్ అనేది కాన్స్టెంట్. ఎక్కడ నుండి ఎక్కడి వరకు, 0 to 225 వరకు. మరి ఏంట్రా 225 నుండి 525 వరకు అని అంటే ఇదిగో వి ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు, 225 నుండి 525 వరకు ఎంత ఇచ్చాడు అని అంటే వి మనకి -0.2 ఇంటూ ఎక్స్ ప్లస్ 120 అని ఇచ్చాడు. మనకి యాక్సలరేషన్ ఏంటి, v/dv/dx. మరి మనం dv/dx క్యాలిక్యులేట్ చేద్దాం. డిఫరెన్షియేషన్ చేశానని అనుకో, దీని డిఫరెన్షియేషన్ ఎంత, -0.2. ఎక్స్ డిఫరెన్షియేషన్ ఎంత, 1. 120 డిఫరెన్షియేషన్ ఎంత, 0. అయిపోయింది, మనకి dv/dx వచ్చేసింది. అప్పుడు యాక్సలరేషన్ ఏంటి, యాక్సలరేషన్ ఈజ్ v/dv/dx. మనకి v వాల్యూ తెలుసు కదా, ఇదిగో ఇది v వాల్యూ.
దానికి dv/dxని మల్టిప్లై చేయాలి. అంటే నువ్వు 0.2ని మల్టిప్లై చేయాలి. నువ్వు 0.2ని మల్టిప్లై చేసినప్పుడు -0.2 ఇంటూ -0.2 ఎంత అవుతుంది? 0.04 అవుతుంది. సో 0.04 ఇంటూ ఎక్స్ అండ్ దెన్ -0.2ని నువ్వు 120కి మల్టిప్లై చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది? -24 అవుతుంది. ఓకే, డన్. నాకు యాక్సలరేషన్ అండ్ ఎక్స్కి రిలేషన్ తెలుసు. నాకు యాక్సలరేషన్ 0 to 225 తెలుసు, యాక్సలరేషన్ 225 to 525 కూడా తెలుసు. గీసేద్దాం అమ్మా. ఏంటది? 0 to 225, 0 to 225 యాక్సలరేషన్ ఎంత వచ్చింది? 25/2 వచ్చింది. అండ్ 225 to 525 ఎంత వచ్చింది? యాక్సలరేషన్ ప్లస్ 0.04x -24 వచ్చింది. గీసేద్దాం. అప్ టు 225 ఎంత? 25/2 కాన్స్టెంట్ కదా. అప్ టు 225 ఎంత? కాన్స్టెంట్. ఓకే, ఆ తర్వాత ఏమవుతుంది? ఇట్స్ ఏ స్ట్రైట్ లైన్. ఇట్స్ ఏ స్ట్రైట్ లైన్ విత్ నెగటివ్ స్లోప్, పాజిటివ్ స్లోప్. అంటే ఎలా గీయాలి? ఇలా గీయాలి. విత్ ఏ నెగటివ్ స్లోప్ గీయాలి. విత్ ఏ నెగటివ్ ఇంటర్సెప్ట్ బట్ పాజిటివ్ స్లోప్. ఇది అమ్మా నీకు గ్రాఫ్. ఇది నీకు గ్రాఫ్. ఓకే, ఈ క్వశ్చన్ మీకు హోంవర్క్. A motorcycle is starting from rest, travels along a straight road for 0 to 10 seconds. It has acceleration as shown. Draw the VT graph. Aకి Tకి ఇచ్చాడు అండ్ ఏకి టీకి నీకు రిలేషన్ కూడా ఇచ్చేసాడు. అంటే నువ్వు పర్ఫెక్ట్గా వీకి టీకి రిలేషన్ కనుక్కోవచ్చు. నువ్వు ఒక్కసారి వీకి టీకి రిలేషన్ కనుక్కుంటే దాన్ని ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మీద ప్లాట్ చేసేయచ్చు. సో ఇట్స్ ఎ క్వశ్చన్ ఫర్ యువర్ హోంవర్క్. ఓకే, నా రిలేటివ్ మోషన్. ఎందుకు ఈ రిలేటివ్ మోషన్ అనేది ఫస్ట్ మీకు తెలియాలి. ఇప్పుడు మనం ఒక ప్రొజెక్టైల్ గురించి మాట్లాడామనుకో, ఆ ప్రొజెక్టైల్ని నేను విసిరేసినప్పుడు దాని ఎక్స్ కోఆర్డినేట్ దాని వై కోఆర్డినేట్ కంటిన్యూస్గా చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ కంటిన్యూస్గా చేంజ్ అవుతుంటేనే మనం విజువలైజ్ చేసుకోవడం కష్టం. అసలు ఒక పార్టికల్ మూవ్ అవుతుందంటేనే మనం విజువలైజ్ చేసుకోవడం కష్టం, అవునా? ఒక రెండు పార్టికల్స్ మూవ్ అవుతూ ఉంటే ఇంకా కష్టం అయిపోద్దా లేదా? ఒక పార్టికల్ మూవ్ అవుతుంటేనే మన తల బాదుకుంటాం, రెండు పార్టికల్స్ మూవ్ అవుతా ఉంటే ఇంక మన వల్ల అయిద్దా? అవదు కదా. అయితే విత్ ద హెల్ప్ ఆఫ్ రిలేటివ్ మోషన్ మనం ఒక పార్టికల్ని రెస్ట్లో పెట్టచ్చు. అప్పుడు ఆ పార్టికల్ లోండి నువ్వు చూసావు అని అంటే, విత్ రెస్పెక్ట్ టు దట్ పార్టికల్ నువ్వు మాట్లాడావు అని అంటే ఓన్లీ అదర్ పార్టికలే మూవ్ అయ్యింది, ఈ పార్టికల్ మూవ్ అవ్వదు. అది నేను ఇప్పుడు ప్రూవ్ చేయబోతున్నా మ్యాథమెటికల్గా. ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పొజిషన్స్ తీసుకో. ఇది పార్టికల్ ఏ, ఇది పార్టికల్ బి. అయితే ఇది పొజిషన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్, ఇది పొజిషన్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఇప్పుడు నాకేం కావాలంటే పొజిషన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి కావాలమ్మా. పొజిషన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి ఏంటిది? పొజిషన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి. మీకు ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టర్ అడిషన్ గుర్తుందా? ఇది ప్లస్ ఇది షుడ్ బి ఈక్వల్ టు ఇది కదా. ఫ్రమ్ ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టర్ అడిషన్
ఫ్రమ్ ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్ ఎడిషన్. ఏం రాయొచ్చు? ఈ వెక్టర్ ప్లస్ ఈ వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఈ వెక్టర్ అని రాయొచ్చు. ఆర్బిజి ప్లస్ ఆర్ఏబి ఏమని రాయొచ్చమ్మా? ఇది ఇది ప్లస్ ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది. అదే ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్ ఎడిషన్. సో అప్పుడు పొజిషన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి ఏమవుతుందని అంటే పొజిషన్ ఆఫ్ ఏ మైనస్ పొజిషన్ ఆఫ్ బి. Or we can also call it as position of A relative to B. ఓకే, ఇప్పుడు ఏదైతే మనకు వచ్చిందో దాన్ని డిఫరెన్షియేట్ చేస్తానమ్మా. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టైం. ఎప్పుడైతే నేను దీని డిఫరెన్షియేషన్ గురించి మాట్లాడతాను, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి ఏమవుతుంది? వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి అవుతుంది కదా. అలాగే మనం రైట్ సైడ్ డిఫరెన్షియేట్ చేసినప్పుడు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ఏ, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు టైం ఏమవుతుంది? వెలాసిటీ ఆఫ్ ఏ. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు టైం అవుతుంది? వెలాసిటీ ఆఫ్ బి అవుతుంది. అప్పుడు విఏబి ని మనం ఏమని రాయొచ్చు? అది విఏ అవుతుంది, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ బి ఏమో విబి అవుతుంది. మనం దీన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుందమ్మా? వెలాసిటీస్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకేమొస్తుంది? వెలాసిటీస్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమొస్తుందని అంటే మనకి యాక్సలరేషన్ వచ్చింది. సో అప్పుడు నాకు యాక్సలరేషన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి ఏమొస్తుంది అని అంటే యాక్సలరేషన్ ఆఫ్ ఏ మైనస్ యాక్సలరేషన్ ఆఫ్ బి వస్తుంది. ఓకే, ఏదైతే వచ్చిందో దాన్ని ప్రాపర్గా అనాలిసిస్ చేసి చూద్దాం. వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి ఏమని వచ్చిందమ్మా? నేను ఇంక బద్ధకంతో విఏ అని రాస్తున్నా, విఏ అని రాస్తున్నా అండ్ విబి అని రాస్తున్నా. ఎప్పుడైతే నేను విఏ అని రాస్తానో అది వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్. ఎప్పుడైతే నేను విబి అని రాస్తానో అది వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు గ్రౌండింగ్, అంతే. అయితే ఇప్పుడు చూడు, ఒక చిన్న ట్రిక్ చెప్పబోతున్నా. ఇప్పుడు దీన్ని నేను ఇలా కూడా రాయొచ్చు కదా. ఇలా కూడా రాయొచ్చు కదా. అంటే వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి నువ్వు మాట్లాడినప్పుడు ఏదైతే ఏ వెలాసిటీ ఉందో దానికి బి యొక్క వెలాసిటీని ఆపోజిట్ డైరెక్షన్లో ఇవ్వాలి. ఎందుకు ఆపోజిట్ అన్నా? మైనస్ విబి. దీని అర్థం ఏంటి అని అంటే, ఎగ్జాంపుల్ ఇదిగో, నువ్వు ఇది ఏ తీసుకో, ఏ v1 స్పీడ్తో వెళ్తుందని తీసుకో, బి v2 స్పీడ్తో వెళ్తుందని తీసుకో. అప్పుడు నువ్వు విత్ రెస్పెక్ట్ టు బి మాట్లాడితే ఇది ఏం సజెస్ట్ చేస్తుందిరా బాబు అని అంటే, వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ గురించి మాట్లాడినప్పుడు ఏ యొక్క వెలాసిటీని యాజ్ ఇట్ ఈజ్గా ఉంచి దానికి బి యొక్క వెలాసిటీని ఆపోజిట్ డైరెక్షన్లో ఇవ్వాలి. ఎందుకంటే మైనస్ విబి కదా, నీకు విబి ఇలా ఉంది, సో మైనస్ విబి అంటే ఇలా ఇవ్వాలి దీనికి. ఇప్పుడు చెప్పు ఏంటి? వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ ఎంత అంటే విఏ ప్లస్ మైనస్ విబి. నీకు v2 ఎలా ఉంది, మైనస్ ఎలా ఉండిద్ది, ఆ రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కదా. అప్పుడు వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు మై బ్యాడ్ విఏబి కదా, విఏబి, దాన్ని నేను v1 ప్లస్ v2 అని రాయొచ్చు. ఓకే, నా ఇంకో ఎగ్జాంపుల్ అమ్మా. ఇదిగో ఇది ఏ యొక్క వెలాసిటీ నువ్వు v1 ఎలా తీసుకో, బి కూడా సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది విత్ v2.
అప్పుడు మనం విత్ రెస్పెక్ట్ టు బి అని మాట్లాడినప్పుడు ఏం చేయమన్నా, నీకు వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి కావాలి అని అంటే ఏం చేయమని చెప్పా, ఏదైతే ఏ ఉందో దాని వెలాసిటీ యాజ్ ఇట్ ఈజ్ ఉంచు. అదే ఫార్ములా చెప్తుంది. ఏదైతే ఏ ఉందో దాని వెలాసిటీ యాజ్ ఇట్ ఈజ్ ఉంచి దానికి వెలాసిటీ ఆఫ్ బి ఆపోజిట్ డైరెక్షన్లో ఇవ్వాలి. ఎందుకంటే మనం -vb యాడ్ చేయాలి. నాకు v2 ఈ డైరెక్షన్లో ఉంది. సో నేను ఎలా యాడ్ చేయాలి ఏకి అని అంటే ఈ డైరెక్షన్లో యాడ్ చేయాలి. అప్పుడు ఏంట్రా వచ్చేది అని అంటే నీకు v2 ఎలా వస్తుంది, అప్పుడు VAB ఎంత, వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి ఎంత అంటే v1 - v2. ఓకే, నెక్స్ట్ ఇంకొక చిన్న దాని గురించి మాట్లాడుకుందాం. ఏంటనంటే అసలు బి వాడి గురించి వాడేం ఫీల్ అవుతాడు, వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు బి. VAB అయితే VA - VB కదా, మరి VBB అయితే VB - VB అంటే దాని వెలాసిటీ ఎంత, 0. అదే యాక్సలరేషన్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు బి మాట్లాడామనుకో, AB - AB అంటే 0. నువ్వు ఏదైతే పాయింట్ గురించి మాట్లాడుతున్నావో అది ఏం ఫీల్ అయ్యిద్దంటే అది అసలు ఎక్కడికి వెళ్ళట్లేదు, మిగతావన్నీ మూవ్ అవుతున్నాయి, అది తప్పితే. కెపాసిటర్స్ జేఈకి ఉందమ్మా. సార్ ఐఎమ్ స్టడీయింగ్ క్లాస్ 11th. ఐ వాంట్ టు క్రాక్ జేఈ అడ్వాన్స్. కెన్ ఐ క్రాక్ విత్ ద న్యూ కోర్స్? ఇన్ మై కాలేజ్ దే ఆర్ నాట్ టీచింగ్ మీ జేఈ. ఫిజిక్స్ వరకు అయితే నేను చేయబోతున్నాను. ఎస్, అడ్వాన్సే కాదు, నువ్వు ఇవి కూడా రాయొచ్చు. NSEP ఏమన్నా ఒలింపియాడ్స్, ఇంటర్నేషనల్ ఒలింపియాడ్స్ ఏమైనా ఉంటే ఫిజిక్స్ అవి కూడా రాయొచ్చు. ఆ రేంజ్ వరకు తీసుకెళ్తా. ఫైన్. ఏంటమ్మా వెరీ ఇంపార్టెంట్ రిజల్ట్, విత్ రెస్పెక్ట్ టు ఏదైతే మాట్లాడతావో అది ఎప్పటికీ మూవ్ అవ్వట్లేదని ఫీల్ అయ్యిద్ది. ఎందుకనంటే దాని వెలాసిటీ 0 అని ఫీల్ అయ్యిద్ది, అండ్ దాని యాక్సలరేషన్ కూడా 0 అని ఫీల్ అయ్యిద్ది. ఎప్పుడైతే వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ రెండు 0 అయిపోతే అది ఎప్పటికీ ఎక్కడికి మూవ్ అవ్వనట్టుగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ విత్ రెస్పెక్ట్ టు మీ అన్నాను అనుకో, నా కళ్ళల్లోని చూసినప్పుడు నేను ఎక్కడికి వెళ్ళను, మిగతావన్నీ మాత్రం మూవ్ అవుతూ ఉంటాయి. ఎంత వియర్డ్గా ఉండిద్దో చూద్దాం ఒకసారి. అరే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే ఏం చెప్పాలరా, రీసెంట్గానే క్లాస్ చేశా గొల్లపల్లి సోమరాజు. నువ్వు జస్ట్ వదిలేస్తే ఓన్లీ గ్రావిటీలో ఫాలో అయ్యేదాన్ని ఫ్రీలీ ఫాలింగ్ అంటారు. ఓకే ఫైన్. ఎంత వియర్డ్గా ఉండేదో చెప్తాను ఆగండి. ఒక మనిషి ఉన్నాడు, వీడు 10 meters/second స్పీడ్తో ఒక వాల్ దగ్గరికి వెళ్ళాడు. డిస్టెన్స్ బిట్వీన్ ద వాల్ అండ్ ద మ్యాన్ నువ్వు 10 meters తీసుకో. కామన్ సెన్స్ వాడామంటే ఎంత టైం తర్వాత వాడు వెళ్ళి వాల్ని టచ్ చేస్తాడు? డిస్టెన్స్ ఏమో 10, స్పీడ్ ఏమో 10. ఎంత? 1 second తర్వాత. అయితే నువ్వు ఎప్పుడైతే విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ మాట్లాడతావో, with respect to man, velocity of the wall with respect to man will be what? Velocity of the wall minus velocity of the man. ఏమైందమ్మా, వాల్ ఏమో రెస్ట్లో ఉంది, అసలు వాల్కి వెలాసిటీ లేదు, కానీ మ్యాన్ ఏమో 10 I క్యాప్తో రైట్ సైడ్ వెళ్తున్నాడు. అప్పుడు నువ్వు విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ అంటే మ్యాన్ అసలు సరౌండింగ్స్ని చూడకుండా ఓన్లీ వాల్నే చూస్తున్నాడు అనుకో, మ్యాన్ ఏం ఫీల్ అవుతాడంటే మ్యాన్ ఎక్కడికి వెళ్ళట్లేదు, వాలే తన దగ్గరకు వస్తుందని ఫీల్ అవుతాడు. ఇది మీకు కావాలి, మీరు కూడా ఫీల్ అవ్వాలి అని అంటే ఒక వీడియో తీసుకోండి. ఏం చేస్తారంటే క్లౌడ్స్ని వీడియో తీయండి, ఇంక సరౌండింగ్స్ ఏం పడకూడదు, ఓన్లీ క్లౌడ్స్ మాత్రమే వీడియోలో ఉండాలి. అట్లా వీడియో రికార్డ్ చేయండి. ఆ తర్వాత దాన్ని ప్లే చేసి చూడండి. మీరు కార్లో వెళ్తూ ఓన్లీ క్లౌడ్స్నే వీడియో తీయండి. లేదా ఏదన్నా కొన్ని చెట్లు ఉంటాయి కదా, గ్రౌండ్ కనపడకుండా ఏదైనా చెట్లు అట్లా ఉంటాయి కదా, వాటిని వీడియో తీయండి. తర్వాత దాన్ని ప్లే చేసి చూస్తే మీరు కదులుతున్నట్టుగా వీడియో ఉండదు. మీరు ఏం ఫీల్ అవుతారంటే ఆ చెట్లే ఆపోజిట్ డైరెక్షన్లో కదులుతున్నాయని ఫీలింగ్ వస్తుంది మీకు. సో ఎప్పుడైతే నువ్వు నీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడడం మొదలెడతావో
ఏమవుతుందంటే నువ్వు ఎప్పుడు రెస్ట్లో ఉన్నట్టుగా నువ్వు ఫీల్ అయ్యి పక్కవన్నీ మూవ్ అవుతున్నట్టుగా ఫీల్ అవుతావు. హాయ్ భవేష్. అయితే ఇప్పుడు వీడు విత్ రెస్పెక్ట్ దిస్ ఫెల్లో చెప్పా కదా, వీడి ప్రకారంగా ఏమ్మా ఫీల్ అయ్యారా లేదా? మీరు బస్సులో ట్రావెల్ అవుతూ బయటకు చూస్తున్నప్పుడు అంటే ఏదైనా పరధ్యానంలోకి వెళ్ళిపోతే జనరల్గా ఏమవుతుందంటే మీరు అంత సరౌండింగ్స్ని గమనించరు. అప్పుడు ఏదైనా దూరంగా ఉన్న చెట్టుని చూస్తే ఆ చెట్టే మీ వైపు వస్తున్నట్టుగా ఉండిద్ది తప్పితే మీరు చెట్టు దగ్గరికి వెళ్తున్నట్టు అనిపించదు. అయితే వీడి కళ్ళల్లోండి చూసినప్పుడు వాడు ఏం ఫీల్ అవుతాడంటే వాడి దగ్గరకు వస్తున్నట్టుగా ఫీల్ అవుతాడు. ఎంత స్పీడ్తో? 10 స్పీడ్తో. సో అప్పుడు ఏమవుతుంది, నీకు ఏం ఫీల్ అవుతాడనంటే వీడి దగ్గరకు వచ్చి వీడిని కలుస్తుంది. డిస్టెన్స్ ఎంత? 10. వాల్ యొక్క స్పీడ్ ఎంత? 10. అంటే ఎంత? 1 సెకండ్. అయితే రియల్ వరల్డ్లో అండ్ రిలేటివ్ వరల్డ్లో టైం అనేది సేమ్ అమ్మా, కానీ పొజిషన్స్ మాత్రం మారిపోయాయి. రియల్ వరల్డ్లో మనిషి ఇక్కడికి వెళ్ళి కలుస్తాడు, రిలేటివ్ వరల్డ్లో వాల్ ఇక్కడికి వెళ్ళి వీని కలుస్తుంది. సో ద పొజిషన్ వేర్ దే మీట్ ఆర్ డిఫరెంట్, బట్ టైమ్ ఈజ్ సేమ్ ఇన్ రియల్ అండ్ రిలేటివ్ వరల్డ్. అంతే, ఒక్కటే. ఇప్పటివరకు లాజికల్గా చెప్పింది అర్థం కాకపోతే ఎవరన్నా బట్టి పట్టాలనుకుంటే విత్ రెస్పెక్ట్ టు హూమ్ ఎవర్ యూ టాక్, విత్ రెస్పెక్ట్ టు మీ అన్నాను అనుకో, నేను ప్రపంచంలో కల్లా ద మోస్ట్ బద్దకిస్టపు ఫెలోని. నేను తప్ప ప్రపంచంలో ఉన్న ప్రతిదీ మూవ్ అవుతుందని ఫీల్ అవుతా. అదే నువ్వు విత్ రెస్పెక్ట్ టు యూ తీసుకున్నావు అనుకో, నువ్వు తప్పితే ప్రపంచంలో ఉన్న ప్రతిదీ మూవ్ అవుతున్నట్టుగా ఫీల్ అవుతావు నువ్వు. అదే రిలేటివ్ వరల్డ్. దానివల్ల ఏంట్రా అడ్వాంటేజ్ అని అంటే, ఒక 2 పార్టికల్స్ మూవ్ అవుతున్నాయి అనుకో, ఏదో ఒక పార్టికల్ విత్ రెస్పెక్ట్ టు మాట్లాడితే ఆ పార్టికల్ విల్ బి ఎట్ రెస్ట్, ఓన్లీ అదర్ పార్టికల్ మాత్రమే మూవ్ అవుతుంది. సో 2 పార్టికల్స్ మూవ్ అయ్యేదాన్ని నేను ఒక పార్టికల్ మూవ్ అయ్యే కేసు కింద మార్చగలిగాను కదా, అప్పుడు నేను క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేయగలను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకుందాం. ఇది టఫ్ క్వశ్చన్ అమ్మా, ఇది టఫ్ క్వశ్చన్. ఈవెన్ బెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫస్ట్ టైం దే డిడెంట్ గెట్ ద ఆన్సర్. ఆల్ ఇండియా టాప్ 1000లో వచ్చిన వాళ్ళు కూడా ఫస్ట్ వీళ్ళకే ఆన్సర్ రాలేదన్నమాట. సో చూద్దాం. ఫస్ట్ 2 trains each having a speed of 30 km/h are headed towards each other on the same straight track. 2 ట్రైన్లు ఉన్నాయంట, 2 ట్రైన్స్ 30 km/hతో మూవ్ అవుతున్నాయంట. టువర్డ్స్ ఈచ్ అదర్. వాటి మధ్య సపరేషన్ ఏంట్రా బాబు అని అంటే, వాటి మధ్య సపరేషన్ ఏమో 60 కిలోమీటర్స్ అంట. 2 మూవ్ అవుతున్నాయి కదా, ఇది కొంచెం సింపుల్ కేసు, సాల్వ్ చేయడం కొంచెం ఈజీనే. అయితే నేను దీన్ని ట్రైన్ ఏ అనుకుంటాను, దీన్ని నేను ట్రైన్ బి అనుకుంటాను. ఓకే, when they are 60 km apart and heads directly for the other train, on reaching the other train it flies back directly back to the first and so on. There is a bird that can fly with 60 km/h flies off one of the train when they are 60 kilometers apart. Okay, fine, అంత బానే ఉంది. అయితే ఈ 2 ట్రైన్స్ కలిసే లోపు బర్డ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయిందో కనుక్కోమన్నాడు. సో ఎవరైనా సరే ఆ బర్డ్ ఫస్ట్ ఏ ట్రైన్ మీదకి వెళ్ళింది, తర్వాత మళ్ళీ బి మీదకి వెళ్ళింది, తర్వాత మళ్ళీ ఏ మీదకి వచ్చింది, అలా ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళకి ఆన్సర్ రేపు పొద్దున వచ్చింది. దాని బదులు మీరు గమనించాల్సింది ఏంటి అని అంటే, ఎప్పటి వరకు ఆ బర్డ్ మూవ్ అవుతుంది అంటే ఈ 2 కలిసేంత వరకు మూవ్ అవుతుంది. ఎంత స్పీడ్తో మూవ్ అవుతుంది అని అంటే 60 km/h స్పీడ్తో మూవ్ అవుతుంది. సో ఆ బర్డ్ ఎంత టైం జంపింగ్ జపాంగులు చేసిందో కనుక్కుంటే మనకు అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయిందో తెలిసింది. ఎందుకు? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. ఇలా ఆలోచించాలి ఈ క్వశ్చన్కి. దానికి నేనేం చేస్తానంటే విత్ రెస్పెక్ట్ టు ఏ మాట్లాడతా. సో నేను విత్ రెస్పెక్ట్ టు ఏ మాట్లాడినప్పుడు ఏం ఫీల్ అవుద్దమ్మా,
అది ఎక్కడికి వెళ్ళదు. ప్రపంచంలో కల్లా ద మోస్ట్ బద్దకిష్టపదు కదా. నువ్వు విత్ రెస్పెక్ట్ ఏ మాట్లాడినప్పుడు ఏ ఎక్కడికి వెళ్ళదు. అయితే బీనే ఏ దగ్గరికి వస్తున్నట్టుగా ఫీల్ అయ్యిద్ది. బీకి ఆల్రెడీ 30 ఉంది. నువ్వు రిలేటివ్ వెలాసిటీస్ గురించి మాట్లాడేటప్పుడు ఆ రిలేటివ్ యాక్సలరేషన్స్ గురించి మాట్లాడేటప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఏదైతే మాట్లాడతావో దాని వెలాసిటీ అండ్ దాని యాక్సలరేషన్ షుడ్ బి గివెన్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. దీనికి 30 ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి బీకి దాన్ని ఆపోజిట్ డైరెక్షన్లో ఇవ్వాలి. అప్పుడు వెలాసిటీ ఆఫ్ బీ విత్ రెస్పెక్ట్ టు ఏ ఎంత అంటే 60 టువర్డ్స్ ఎట్. సో ఎంత టైంలో వచ్చి అది కలుస్తుంది అని అంటే ఈ డిస్టెన్స్ మొత్తం కవర్ చేయాలి కదా, అప్పుడు కదా అది వచ్చి కలిసేది. సో ఎంత టైం రా బాబు అని అంటే అది 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ కవర్ చేయాలి. దాని స్పీడ్ ఎంత అంటే 60 కిలోమీటర్స్ పర్ హవర్. అంటే ఈ ట్రైన్స్ రెండు కలుసుకోవాలి అని అంటే 1 అవర్ టైం పడుతుంది కదా. ఆ 1 అవర్ టైంలో అది ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది అని అంటే బర్డ్ వాడు ఏం చెప్పాడు, డిస్టెన్స్ కవర్డ్ బై బర్డ్, డిస్టెన్స్ కవర్డ్ బై ద బర్డ్. ఏంట్రా బాబు అదేనంటే అదేమో 60 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో మూవ్ అవుతుంది. ఎంత టైం మూవ్ అయింది? 1 అవర్ టైం మూవ్ అయింది. సో ఎన్ని కిలోమీటర్స్ యొక్క డిస్టెన్స్ బర్డ్ కవర్ చేస్తుందనంటే 60 కిలోమీటర్స్. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఇట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవేమో ఒక వేలో ఆలోచిస్తేనేమో చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ క్వశ్చన్స్. జనరల్గా చాలామంది స్టూడెంట్స్ డిసీవ్ అవుతారు. వాళ్ళు ఏం తీసుకుంటారంటే ఓకే ఏ మీదకి వెళ్ళింది, తర్వాత మళ్ళీ బీ మీదకి వస్తుంది, బీ మీదకి వచ్చి మళ్ళీ ఏ మీదకి వెళ్తుంది, మళ్ళీ బీ మీదకి వస్తుంది, ఇంకా అలా ఆలోచిస్తూనే ఉంటారు. దాని బదులు ఎలా చేస్తే ఆన్సర్ చాలా సింపుల్గా వస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ నేను ఏం వాడాను రా అంటే రిలేటివ్ కాన్సెప్ట్ వాడాను. ఎందుకంటే రిలేటివ్ కాన్సెప్ట్లో ఒక బాడీని నేను అట్లీస్ట్ ఒక బాడీని రెస్ట్లో పెట్టేయచ్చు. నెక్స్ట్ ఇది మీకు ఇంకొక టర్మినాలజీ తెలియాలమ్మా. ఏంటదనంటే వెలాసిటీ ఆఫ్ సపరేషన్ ఆర్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ అని అంటారు. ఏంటి ఆ వెలాసిటీ ఆఫ్ సపరేషన్ ఆర్ ఏంటి ఆ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ అని అంటే, ఇప్పుడు 2 పార్టికల్స్ తీసుకున్నావు అనుకో, ఆ 2 పార్టికల్స్ని నువ్వు ఒక స్ట్రైట్ లైన్తో జాయిన్ చేయి. ఏవైతే వెలాసిటీస్ వాటిని సపరేట్ చేయడానికి కాంట్రిబ్యూట్ చేస్తాయో దాన్నే వెలాసిటీ ఆఫ్ సపరేషన్ అని అంటారు. అయితే ఇక్కడ నువ్వు బీ చూసావంటే బీ 3 ఈ డైరెక్షన్లో వెళ్తుంది. ఒక్కసారి ఈ యాంగిల్ ఎంతమ్మా? ఇదేమో 3, ఇదేమో 4, దెన్ ఆటోమేటిక్ ఇది ఎంత అవుతుంది? 5 అవుతుంది. సో 3, 4, 5 ట్రయాంగిల్ అంటే నీకు 37, 53 యాంగిల్ ఉన్న ట్రయాంగిల్. సో ఇదేమో 37 ఉంటుంది, ఇది ఎంత ఉంటుంది? ఇది 53 ఉంటుంది. సో నువ్వు ఆటోమేటిక్గా చేయాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ వెలాసిటీస్ని స్ప్లిట్ చేయి అలాంగ్ ద లైన్ జాయినింగ్ ఏ అండ్ బి. అయితే నాకు ఆటోమేటిక్గా ఇది 37, ఇది ఆటోమేటిక్గా ఇది 53. ఇప్పుడు చెప్పు, కాంపోనెంట్ ఆఫ్ 4 ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ 53 ఎంత అంటే, ఈ డైరెక్షన్లో 4 యొక్క కాంపోనెంట్ ఎంత ఉంది అని అంటే 4 cos 53 ఉంటుంది. ఈ డైరెక్షన్లో ఎంత ఉంది అని అంటే 3 cos 37 ఉంటుంది. cos 37 అంటే 4/5, cos 53 అంటే 3/5. సో దీని వాల్యూస్ని నేను సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడేమో నాకు 12/5 వస్తుంది, ఇక్కడ కూడా నాకు 12/5 వస్తుంది. ఇప్పుడు మనం ప్రాపర్గా రాసి చూద్దాం ఒక్కసారి. ఇదిగో ఇది నేను మాట్లాడుతున్న లైన్, ఇది ఏ, ఇది బి. ఆ రెండింటి మధ్య ఉన్న సపరేషన్ ఏంటంటే ఈ డాటెడ్ది. అయితే ఏ ఏమో ఈ డైరెక్షన్లో ఎంత వెలాసిటీ ఉందంటే 12/5 ఉంది, బీకి ఈ డైరెక్షన్లో ఎంత వెలాసిటీ ఉంది అని అంటే 12/5 ఉంది.
ఏం చేస్తుందిరా ఈ 12/5? ఈ 12/5 ఏని ఇలా తీసుకెళ్ళిపోతుంది అంటే ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ద సపరేషన్ బిట్వీన్ ఏ అండ్ బి. ఇదిగో ఈ 12/5 ఏం చేస్తుంది, ఈ 12/4 కూడా బిని ఏ నుండి తీసుకెళ్ళిపోతుంది కదా. అయితే ఒక్కసారి నేను విత్ రెస్పెక్ట్ టు బి అని అంట, అప్పుడు మనకి ఇంకా బాగా క్లారిటీ వచ్చేస్తుంది. అయితే విత్ రెస్పెక్ట్ టు బి అన్నప్పుడు బి ఏమవ్వాలి, రెస్ట్లో ఉండాలి. ఎవరి గురించి అయితే మనం మాట్లాడతామో విత్ రెస్పెక్ట్ టు హూమ్ ఎవర్ వి టాక్, దే విల్ బీ ఎట్ రెస్ట్ ఫర్ ఎవర్. ఓకే, మరి అలా చేసినప్పుడు ఏ గాడికి 12/5 ఆల్రెడీ ఉంది, బి యొక్క వెలాసిటీని కూడా నేను ఆపోజిట్ డైరెక్షన్లో ఇవ్వాలి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ద కాంపోనెంట్స్ అలాంగ్ దిస్ లైన్, ఎందుకంటే అదే నీకు సపరేషన్. ఓకే, ఎంత వచ్చిందమ్మా వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి అలాంగ్ దిస్ లైన్ ఎంత అంటే 24/5. ఎంత అంటే 24/5. సో ఆ వెలాసిటీ మొత్తం ఏకి బీకి మధ్య ఉన్న డిస్టెన్స్ని పెంచుతుంది కదా, దాన్నే వెలాసిటీ ఆఫ్ సపరేషన్ అని అంటారు. సార్ మరి ఏంటి సార్ ఆ పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్ ఎందుకు తీసుకోలేదు సార్ అంటే, ఆ పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో అవి రొటేట్ చేస్తుందమ్మా. బట్ ఏదైతే వెలాసిటీ అలాంగ్ లైన్ జాయినింగ్ ఏబి ఉంటుందో అది సపరేషన్ని ఐదర్ ఇంక్రీజ్ చేస్తుంది లేదా డిక్రీజ్ చేస్తుంది డిపెండింగ్ ఆన్ డైరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ నెట్ వెలాసిటీ నీకు ఇలా వచ్చిందనుకో, అప్పుడు అది వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ అని అంటాం. అదే నెట్ వెలాసిటీ నీకు ఇలా వచ్చిందనుకో, అప్పుడు దాన్ని వెలాసిటీ ఆఫ్ సపరేషన్ అని అంటాం. ఏవైతే పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్ ఉంటాయో ఆ పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్ వాటిని రొటేట్ చేస్తాయి, కానీ ఏకి బీకి మధ్య ఉన్న డిస్టెన్స్ని తగ్గించవు. ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ బి పార్ట్ ఏదైతే ఉందో అది మీరు చెయ్యండి. ఓకే, నేను రిలేటివ్ కాన్సెప్ట్లో చాలానే చేద్దాం అనుకున్నా, కానీ అవ్వలేదమ్మా. రేపు కంటిన్యూ చేస్తాను దీన్నే. ఆ బేసిక్స్ని మళ్ళీ ఇంకొకసారి టచ్ చేస్తూ కంప్లీట్గా రిలేటివ్ మోషన్ రేపు చేస్తాను. రైట్, రేపు నాకు తెలిసి రివర్ మ్యాన్ అండ్ రివర్ బోర్డ్ ప్రాబ్లమ్స్ కూడా చేసేస్తాను. రివర్ మ్యాన్ అండ్ రివర్ బోర్డ్ కూడా చేసేస్తాను. ఓకే, గుడ్ నైట్, బాయ్. ఇది ఇంకోటి ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు క్లాస్ ఏదైతే చేశానో అది కొంచెం ట్రికీ. అర్థం కానప్పుడు బ్రేక్ తీసుకో, ఒక 10 minutes, మళ్ళీ వచ్చి కూర్చొని జస్ట్ రివైండ్ చేసుకో. ఒక 2 minutes 3 minutes బ్యాక్ వెళ్ళి మళ్ళీ వినడం మొదలెట్టు. అర్థం కాకపోతే నన్ను అడుగు. గివప్ ఇచ్చావా, ఎవ్వరేం చేయలేరు. 12 లక్షలు 13 లక్షల మంది రాస్తే టాప్ 1000లో ఎంతమంది ఉంటారంటే 1000 మెంబర్సే ఉంటారు. ఎవర్రా 1000 మెంబర్స్ అంటే కష్టం వచ్చినప్పుడు వదిలేయకుండా కూర్చొని దాని మీద కసరత్తు చేసిన వాడే ఆ టాప్ 1000లోకి వెళ్తాడు. డీమోటివేట్ అదే బాబు చెప్తుంది మిస్టర్ విష్ణువర్ధన్. కూర్చొని మళ్ళీ విను. కూర్చొని మళ్ళీ వింటే జరగందంటూ ఏదీ ఉండదు. ఓకే ఫైన్. ఏదైతే రిలేటివ్ మోషన్ ఉందో దాన్ని స్మాల్ రీక్యాప్ చేస్తానమ్మా, రేపు చేసి కంటిన్యూ చేస్తాను. బట్ నా కోరిక ఏంటనంటే, ప్లీజ్ ఎవరికైతే కొంచెం డిఫికల్ట్ అని ఫీల్ అయ్యారో ప్లీజ్ వాచ్ ద వీడియో మల్టిపుల్ టైమ్స్.